చేస్తుంది? కంపెనీ అంటే అది ఇట్లా బయట ఒక పరిశ్రమ పెట్టాలి. మెషిన్స్ ఉండాలి. మనుషులు బోలెడంత మంది పనిచేస్తూ ఉండాలి. ఇది మన కంపెనీ లాగా. కానీ టెక్నికల్‌గా, డిజిటల్‌గా కంపెనీ ఉంటుందని మనకి చాలా తక్కువ తెలియడం. కానీ ఈ కాలంలో, ఈ 21st సెంచరీలో మనకదే అర్థమైంది. ఫోన్ అంటే ఎక్కడో బయటుంటుంది. వైర్ తోటుంటుంది. మనం అక్కడికి వెళ్ళాలి. బయటికి ఎక్కడో ఎస్టీడీకెళ్ళాలి. లేకపోతే ఒక దగ్గర టీవీ ఉన్నట్టు ఒక దగ్గర ఉంటుంది. ఆ తర్వాత ఏమైంది? అందరికి చేతుల్లోకి వచ్చేసింది కదా! ఫోన్ వచ్చేసింది. టీవీలు కూడా అందరి చేతుల్లోకి వచ్చేసినాయా? రాలేదా? హ్మ్. టీవీలన్నీ కూడా అందరి చేతుల్లోకి వచ్చేసింది. మొత్తం మారిపోతూ ఉంది. అందరి దగ్గరికి రావడం మారిపోతుంది. బిజినెస్ స్టైల్ మారిపోతుంది. మారిపోతున్నటువంటి బిజినెస్‌ని మనం గుర్తుపెట్టాలి. అది డబ్బులిచ్చేదే, ఇది డబ్బులిచ్చేదే. కంపెనీ ఇప్పుడు రాబోయే కాలంలో రూ. 1,00,000 కంటే టర్నోవర్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు వాళ్ళు ఒక కంపెనీతో సమానం. రూ. 1,00,000 అంటే 40 ప్రొడక్ట్‌లను ఎవరైతే సొంతంగా వాళ్ళ బోత్ సైడ్స్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు కంపెనీకి ఏదైతే గుర్తింపు ఇస్తుందో ప్రభుత్వం వాళ్ళకి ఆ గుర్తింపు ఇస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క కంపెనీతో సమానం డైరెక్ట్ సెల్లర్. చూడండి. సో, ఇక్కడ కంపెనీ అనంటే బిజినెస్ అంటే ఏ రూపాల్లో ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. మీరు చేస్తున్నది ఒక వర్చువల్ బిజినెస్. వర్చువల్ బిల్డింగ్ చేస్తున్నారు. ఇక్కడ మీరొక ఫ్రాంచైజ్ పెట్టడం అంటే ఒక పర్సనాలిటీని తీర్చిదిద్దడమే. ఒక ఫ్రాంచైజ్ మీరు పెట్టడం అంటే ఒక పర్సనాలిటీని తీర్చిదిద్దడము. ఒక వ్యక్తిని ట్రైన్ అప్ చేయడం. టీచర్ పనేంటి శివనాశ్వరి గారు? టీచర్ పని. ఒక స్టూడెంట్‌ని తీర్చిదిద్దడమే. రైట్ అంతేనా? హ్మ్. ఆ స్కూల్ యొక్క బిజినెస్ ఏంటి? పిల్లల్ని తీర్చిదిద్దడం. రైట్. అందరూ ఒకసారి ఆహ్, ఈ యొక్క మిరాకిల్ మార్నింగ్‌కి గ్రూప్‌గా మనం హార్ట్ ఇద్దాం. హ్మ్. వెరీ గుడ్. అందరూ నాతోటే ఉన్నారు గదా! హ్మ్. యెస్. అందుకని బిజినెస్ మోడల్ అర్థం కావాలి. హ్మ్. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. అది లేకుండా ఎందుకు ఈ ఆరా మార్నింగ్? ఎందుకిదంతా? తెలీదు. అర్థం కాదు. అసలెందుకొస్తున్నామో అర్థం కాదు. మంచిది. ఏదో మాత్రం మంచి చెప్తున్నారు. మంచిగానే ఉంది. అట్లా అనుకుంటూ ఉంటాం. కానీ ఇది గొప్ప సబ్జెక్ట్. బిజినెస్‌లో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. అందుకనే బిజినెస్ ట్రైనింగ్‌లో మొత్తం గూడా దేని గురించి చెప్తుంటారు? మైండ్ సెట్ గురించి చెప్తూ ఉంటారు. యాటిట్యూడ్ గురించి చెప్తుంటారు. బిజినెస్ మైండ్ సెట్ అని స్టార్ట్ చేస్తారు. అంతేనా? ఓ డ్రీమ్ ఉండాలి. డ్రీమ్ కోసం ప్రయత్నించాలి. ఇది చెప్తూ ఉంటారు. ప్రెజెంటేషన్ సక్సెస్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్. పర్సనాలిటీని తీర్చిదిద్దడంలో సక్సెస్ అయితే హి ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఒక శివనాగేశ్వరి గారిని, ఓ లావణ్య గారిని నేను వాళ్ళలోని స్కిల్‌ని గుర్తించి స్కిల్ డెవలప్ చేస్తే అప్పుడు నేను బిజినెస్ మ్యాన్ అవుతాను. ఒక కల్పన గారిని ఒక చక్కటి ప్రెజెంటేటర్‌గా తయారు చేస్తే, టీమ్ లీడర్‌గా తయారు చేస్తే, ఒక గోదాదేవి గారిని ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారు చేస్తే అప్పుడు నేనేమైతాను? ది బెస్ట్ బిజినెస్ మ్యాన్. హ్మ్. ఇది మనం తెలుసు. కరెక్టేనా చెప్పేది? యస్ లత గారు? ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకు ఆరా మార్నింగ్ అనేది? ఆరా మార్నింగ్ ఎందుకు అనేది?
ఇదే మొట్టమొదటిది. అభిలాష్ గారు బిల్డ్ యువర్ లీడర్స్ అని అంటారు. మనిషిని బిల్డ్ చేసేదేంటి? మనిషిని ఎందుకు బిల్డ్ చేయాలి? వాళ్ళకి అడ్డుపడేదేంటి? ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకు మార్నింగ్ వచ్చేటువంటి వాళ్ళు మన టీంలో మనకు సంబంధించిన వాళ్ళు ఉంటే ఎందుకు మనకి లాభం? ఆ డ్రీమర్స్ ఉంటే ఎర్లీ మార్నింగ్ డ్రీమ్ క్లబ్ లో బిల్డ్ చేయడం ఈజీ అవుతుంది. లేకపోతే లోపల డిష్యూమ్ ఏముంటది, బయట డిష్యూమ్ ఉంటుంది. అంటే లోపల గందరగోళమే, ఇక గందరగోళం తీసుకొచ్చి బయట కూడా గందరగోళం. ఇది వస్తుంటుంది. లోపల ఫుల్ డీజే ఉంటుంది, సౌండ్ ఎక్కువ ఉంటుంది. ఆ సౌండ్ పక్కన వాళ్ళకి కూడా ఇబ్బంది. అది ఉంటుంది. అది ముందు తగ్గుతుంది. కావాల్సినటువంటి ఏది కావాలో ఆ పక్షి కన్ను దానికే కనబడుతుంది. ఇది సెల్ఫ్ ఇంపార్టెన్స్ బాగా పెరిగిపోతుంది. సెల్ఫ్ ఇంపార్టెన్స్. అహం అంటే ఇంకో అర్థం ఏంటంటే సెల్ఫ్ ఇంపార్టెన్స్. ఇగో అంటే అర్థం ఏంటి? ఇంకోటి సెల్ఫ్ ఇంపార్టెన్స్. దానికి బాగా సెల్ఫ్ ఇంపార్టెన్స్ బాగా పెరుగుతుంది. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లేటెస్ట్ అసలు బిజినెస్, ది గ్రేట్ బిజినెస్. ఒక సినిమా చూడడం ద్వారా ఒక మనిషిలో మంచి మార్పు వచ్చింది అనుకోండి, దానికి బాగా బిజినెస్ వస్తుందా రాదా? చాలా బాగా బిజినెస్ వస్తుంది. దాంట్లో ఎన్నో చక్కటి సామాజిక అంశాలు, సామాజిక దృక్పథం ఉండి మనిషిలో మార్పు గురించి చెబితే, అది గనక అందరికి నచ్చేటట్టు చెబితే ఏమవుతుంది? చాలా పెద్ద సక్సెస్ కొట్టేస్తుంది. గ్రేట్ బిజినెస్ అవుతుంది. ఒక స్కూల్ పిల్లల్ని తీర్చిదిద్దడంలో సక్సెస్ అయితే అది చాలా పెద్ద గ్రేట్ సక్సెస్ అయితే ఇంకా పిల్లలకి అడ్మిషన్స్. అంటే మనుషుల్లోని మార్పు తీసుకురావడము అనేది ది గ్రేట్ బిజినెస్. మనిషిని తీర్చిదిద్దడం అనేది ది గ్రేట్ బిజినెస్. అది ఓకే. ఇది బాగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ప్రెజెంటేషన్ నేర్చుకుంటే అయిపోతుందా? ఇంకొక మోటివేషన్ నేర్చుకుంటే అయిపోతుందా? ఇవి కాదు. మనము మనుషుల్లోని మార్పును తీసుకొచ్చేటువంటిది అవసరం. ప్రెజెంటేషన్ సక్సెస్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్. పర్సనాలిటీని బిల్డ్ చేయడంలో సక్సెస్ అయితే హీజ్ ఏ బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్లందరికీ మనం క్లాప్స్ ఇద్దాం. అందరూ ఆ యొక్క రియాక్షన్స్ దగ్గర ఉండండి, ఫాలో అవ్వండి పూర్తిగా. మీరు వినేటప్పుడే బాగా వినేస్తే పని అయిపోద్ది. ఒక 4 పతంజలి గారు 4 విషయాలు చెప్పారు. పతంజలి గారు 4 విషయాలు చెప్పారు. ఎవరైతే వింటారో వాళ్ళు బాగా మననం చేసుకుంటారు. బాగా విన్నవాళ్ళు బాగా మననం చేసుకుంటారు. బాగా మననం చేసుకున్న వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేయగలుగుతారు. నిధిధ్యాస అంటారు. బాగా ప్రాక్టీస్ చేయగలుగుతారు. మననం చేసుకునే వాళ్ళు మర్చిపోవద్దు. అంటే మళ్ళీ మళ్ళీ మననం చేసుకునేవాళ్ళు. మళ్ళీ ఆ తర్వాత ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో అదే ధ్యాసలో ఉంటారో నిధిధ్యాస అంటారు. ఏదైతే జ్ఞాననిధి విన్నామో ఆ జ్ఞాన నిధి ధ్యాసలోనే ఉన్నవారు. నేను విన్నాను ఒకసారి. నా మాట సౌండ్ ఓకేనా? ఇది నా మాటది. నేను ఒకసారి చాలా టీమ్ క్రియేట్ అవ్వడం చాలా కష్టం అయిపోతుంది. క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు క్రియేట్ అవ్వడం చాలా ఈజీగా ఉంది జూమ్ లో, కానీ దాన్ని హోల్డ్ చేయడం అనేది మళ్ళీ కష్టం అవుతుంది. హోల్డ్ చేయడం
ఎవరి దగ్గర ఎక్కువ కాలం వర్క్ చేసే వాళ్ళు ఉంటారు? నచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కువ కాలం వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, అంతేనా? నచ్చితే అనేది ముఖ్యం. బిజినెస్ ఎప్పుడైనా సరే ఎప్పుడు బాగా జరుగుతుంది అని క్వశ్చన్ అడిగితే నచ్చితే జరుగుతుంది అనాలి. మనిషి నచ్చితే జరుగుతుంది, నచ్చకపోతే జరిగే ముచ్చటే లేదు. ఉమ్. నచ్చాలి. కాల్ చేస్తున్న వ్యక్తి నచ్చాలి, గైడ్ చేస్తున్న వ్యక్తి నచ్చాలి, చేయించుకుంటున్న వ్యక్తి కూడా నచ్చాలి. నచ్చితే అంతా ఉంటుంది. మరి ఏం ఏం చేస్తే మనం నచ్చుతాం అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అది. నచ్చే విధంగా ఎలా ఉండాలి అనేది గొప్ప సబ్జెక్ట్ అది. స్టూడెంట్ టీచర్ దగ్గర ఎలా ఉండాలి, స్టూడెంట్కి నచ్చే విధంగా టీచర్ ఎట్లా ఉండాలి, మొత్తానికి తల్లిదండ్రులు నచ్చే విధంగా స్కూల్ ఎట్లా ఉండాలి, అప్పుడు ఆ బిజినెస్ బాగా జరుగుతుంది. అంతే. ఇక మనం నచ్చే విధంగా తయారవడమే. కంపెనీ అక్కడ ఉన్న మనుషులందరూ నా ఎమోషన్ కి తగ్గట్టుగా ఉండాలి అనుకోవడం సెల్ఫ్ ఇంపార్టెన్స్, ఇగో. దాన్ని అహం అని అంటాం. ఇగో ఇగో అన్నిటికీ అడ్డుపడుతూ ఉంటది. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి వస్తుందా, లోపల నుంచి వస్తుందా? లోపల నుంచి, ఇన్నర్ నుంచి వస్తుంది. రైట్, అంతేనా? ఉమ్. కొంచెం ఏం లేదు, మీరు ఏం చేస్తారంటే వీడియో ఆన్ చేసుకోవడానికి రెడీ అయ్యే వాళ్ళేమో వాళ్ళు ఓకే, రెడీ అవుతారు. మిగతా వాళ్ళు ఇక్కడ చూడండి, మీకు నేను హార్ట్ ఇచ్చాను, తీసుకున్నారా? ఇది మీరు రియాక్షన్స్ దగ్గర ఉండండి. ఉమ్. లేకపోతే మనసును పట్టుకోవడం చాలా కష్టం. అబ్బా, దానికి అసలు ముచ్చటే లేదు. ఒకవేళ పుస్తకం చదువుతున్నారు అనుకోండి, పెన్ పట్టుకోండి, ఇట్లా పెన్ తోటి టిక్ కొట్టండి. లేకపోతే మీ పిల్లలకి చెప్పండి, చదివేటప్పుడు ఇట్లనే ఇట్లా చూస్తూ కూర్చోవడం కాదు, దాన్ని చదివింది వెంటనే ఒక కాన్సెప్ట్ రూపంలో డెవలప్ చేసుకోవాలి. ఒక టాపిక్ని మళ్ళీ వాళ్ళ ఒక టాపిక్, దానికి ఒక టైటిల్, కాన్సెప్ట్ అంటే అర్థం కావాలంటే ఒక టైటిల్ ఇవ్వాలి. వాళ్ళ పుస్తకంలో ఒక మ్యాటర్ చదివి ఉంటారు, వాళ్ళే ఒక కథ తయారు చేస్తే దానికి ఏం టైటిల్ పెడతారో వాళ్ళు చదివిన దానికి ఒక టైటిల్ పెట్టుకోవాలి. అట్లా కాన్సెప్ట్ రూపంలో ఎప్పుడు ఏమవుతుంది అప్పుడు అంటే, గాల్లోకి ఎగిరిపోకుండా ఎక్కడ పడితే అక్కడికి జంప్ అవ్వకుండా మనసు అక్కడే ఉంటుంది, గాలిపటానికి దారం కట్టినట్టు. అట్లా లేకపోతే అది ఉండదు. తినేటప్పుడు కూడా జంప్ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ దాన్ని పట్టుకొని రావాలి, అక్కడ ఉన్న స్థానంలో ఉంచాలి. మనం ఏదో ఒకటి, మనం ఈ శరీరం ఎదుగుతూ ఉంటుంది, టైం అయిపోతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు టైం అయిపోతూ ఉంటుంది, ఆగను కూడా ఆగదు. వెంటనే కణాలు డెవలప్ అవుతూనే ఉంటాయి, కణం యొక్క ఏజ్ పెరిగిపోతూనే ఉంటుంది. కానీ ఈ కణం యొక్క లైఫ్ ని ఎవరు గడుపుతూ ఉంటారంటే ఈ ఈగో గడుపుతూ ఉంటుంది, ఈగో గడుపుతుంటుంది. కానీ మనలో ఉన్నటువంటి ఆ శక్తి బ్రహ్మం గడపాలి. మనలో ఉన్నటువంటి ఆ శక్తి బ్రహ్మము. అర్థం అవడానికి ఆ భాష నేను, మనలోనే ఎనర్జీ ఉంటుంది అందరిలో. వివేకానందులు వారు ఏం చెప్పారు? ప్రతి ఒక్కరిలో అన్ని సాధించగల శక్తి యుక్తులు ఉన్నాయి. శక్తి ఉంది, యుక్తి ఉంది. యుక్తి అంటే తెలివితేటలు కదా. యుక్తి, యుక్తితోటి తెలివితేటలు, జ్ఞానం ఉంది అని అర్థం. శక్తి ఉంది, యుక్తి ఉంది, జ్ఞానం ఉంది, శక్తి ఉంది. రైట్? ఇట్లా ఈ రెండు ఉంటే ఏమవుతుంది? మనస వాచ కర్మన సక్సెస్ అవుతాం. మనస ఆలోచించింది కూడా బాగా ఆలోచిస్తాం, వాచ అంటే మాట్లాడింది కూడా బాగా మాట్లాడతాం, కర్మన ఏ పని చేసినా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఈ పని చెప్తే ఎక్సలెంట్ ఉంటుంది అని అనొచ్చు. ఈ కర్రీ మా అమ్మమ్మ అయితే బాగా చేస్తుంది, ఈ పచ్చడి వీళ్ళైతే బాగా ఇట్లా అనుకుంటాం కదా. వీళ్ళైతే ఈ పని బాగా చేస్తారని ఆ ఎక్సలెన్స్ వస్తుంది. యోగ కర్మసు కౌశలం అనేది పదం ఉంది లైనింగ్. యోగ కర్మసు కౌశలం అంటే ఏంటంటే ఇవన్నీ సూత్రాలు.
అవి. మనం చేసే పని కౌశలంగా చేయడమే శక్తి. శక్తి ఉంటే కౌశలంగా చేస్తాం. యోగ అంటే యోగం అంటే శక్తి. వాళ్ళకి యోగం పట్టిందని అంటంగా అట్లా. అది శక్తివంతం. యోగి అనే పదం ఉంటది. అంటే ఏంటి? గ్రిప్ ఉంది, ఆ శక్తి ఉంది అని అర్థం. ఆయన ఇంద్రియాల మీద శక్తి ఉంది అని అర్థం. సో డియర్ ఫ్రెండ్స్, ఇట్లా ఒకసారి మనం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మననం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బాగా వింటున్న వాళ్ళకి బాగా మననం చేసుకోగలుగుతారు. బాగా మననం చేసుకుంటున్న వాళ్ళు మూడోది ఏంటి స్టెప్? పతంజలి గారు ఏం చెప్పారు? ప్రాక్టీస్ బాగా చేస్తారు. ఆ విన్న జ్ఞానం ఏదైతే నిధి ఉందో అదే ధ్యాసలో ఉంటారు వాళ్ళు ఎప్పుడు. ఎప్పుడు చాలా అలర్ట్ గా ఉంటారని అర్థం. చాలా అలర్ట్ గా ఉంటారు. ఇక నాలుగోది కూడా చెప్పారు. ఏంటంటే ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా చాలా సాక్షి తత్వంతో ఉంటారు. అంటే సాక్షాత్కారం అని పదం వాడారు. దాన్ని మనం ఏంటంటే మనం చేసేటువంటి పనుల మీద సాక్షిగా ఉండడం, సాక్షాత్కారం, సాక్షితత్వం అనేది. అప్పుడు వల్ల లాభం ఏంటి? నిన్న నేను మనల్ని మనం కనుక్కోవాలంటే వందన గారిని కనుక్కోవాలంటే అని నేను అన్నాను. దేవి గారు ఏం చేయాలని చెప్పాను? గుర్తుందా? సరే మళ్ళీ విందాం. మళ్ళీ అలర్ట్ గా మూడింటి మళ్ళీ దగ్గర అలర్ట్ గా ఉండాలన్నా. ఎస్, మళ్ళీ విందాము. మళ్ళీ వింటే ఏమవుతుంది అంటే దేంట్లో సక్సెస్ అవుతాం? మళ్ళీ వింటే మననంలో సక్సెస్ అవుతాం. అంటే మర్చిపోకుండా ఉంటాం. మన ఈ రాంగ్ అన్ని మననం చేసుకుంటూ ఉంటాం. ఒక విషయం తెలుసుకోండి, ఏం మననం చేస్తామో అవి మేనిఫెస్ట్ అవుతుంటాయి. మేనిఫెస్టేషన్ అంటే ప్రత్యక్షీకరణ. మన జీవితంలో ప్రత్యక్షం, సాక్షాత్కరిస్తాయి అన్నమాట అవి. మనం ఏమైతే మననం చేసుకుంటామో అంటే ఏవైతే వైబ్రేషన్ ఉంటుందో, ఒక వైబ్రేషన్ ఉంటుంది ఒక్కొక్కటి మననం చేసుకుంటే. అన్ని నెగిటివ్ సంబంధించింది అంటే మనకు ఉపయోగపడని మనం చేస్తున్నాం అనుకోండి, భయంతో కూడినవి, చాలా అసూయతో కూడినవి, నిరాశతో కూడినవి ఇవి ఉన్నాయనుకోండి, ఆ వైబ్రేషన్ అంత లో ఉంటుంది. సిచ్యువేషన్స్ కూడా అట్లే తయారవుతాయి. అందుకే మననం చేసుకునే వాటిని చాలా జాగ్రత్తగా ఉండాలి. మననమే మేనిఫెస్టేషన్ అవుతుంది. మేనిఫెస్టేషన్ ఇది తెలిసిందనుకోండి, అప్పుడు చాలా మారిపోతుంది. ఈ అందుకనే మననాన్ని ఎప్పుడు కూడా మననాన్ని, వాచా వాక్కులని, కర్మన మన పనులని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. సో అందుకని ఇప్పుడు మళ్ళొకసారి విందాం. అదే మననం చేసుకుంటాము. ఓకే. ఆ మననం చేసుకున్న దాన్నే మనం మళ్ళీ నిధిధ్యాస అంటే అదే ధ్యాసలో మనం ఉంటాము. అప్పుడు ఏమవుతుంది? మనం చాలా మన యొక్క చేసేటువంటి వాటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాం. చాలా చెక్ చేసుకుంటూ ఉంటాం. సో మన శ్రవణం వినేటప్పుడు లిజనింగ్ అనే స్కిల్లేనా? ది గ్రేట్ లిజనింగ్ అని ట్రైనింగ్ ఇస్తుంటారు కదా, వినడంలో సిద్ధహస్తులం కావాలి. సో ఎంత బాగా వింటూ ఉంటే మనం అంత బాగా మననం చేసుకుంటాం. మనం ఎంత బాగా మళ్ళీ మళ్ళీ వాటిని ఆ గొప్ప అంశాలనే, చాలా గొప్ప అంశాలనే మనం ఎప్పుడైతే మననం చేసుకుంటామో అప్పుడు వాటి ధ్యాసలోనే ఆ వైబ్రేషన్స్ తోటే ఉంటాం. సిద్ధార్థ, నిధి ధ్యాస అంటే ఆ వైబ్రేషన్స్ తోటే ఉండడం. దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటాం. ఇది అర్థమయ్యే భాషలో రాసుకోండి, లేకపోతే పుష్కర్కి వెళ్ళిపోతుంది అట్లే. ఈ రోజు బాగుందని ఈ రోజుకే ఉంటది. రైతు ఈ రోజుకే ఉండడు, ఫర్ ఎవర్. మళ్ళీ ఒక్కసారి విత్తనాలు ఇచ్చామంటే మళ్ళీ ఆ విత్తనాల్ని దాచిపెట్టుకుంటూ ఉంటూనే ఉంటాడు, కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. జ్ఞానపు అనే విత్తనాల్ని మన దగ్గర ఉంచుకుంటూనే ఉండాలి. ఇంకెక్కువ వాటిని
ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. సో చాలా ఓపిక్గా వివరంగా చెప్తున్నాను. ఇవి అంత ఇంపార్టెంట్ అని అర్థం. వినాల్సినట్టుగా వినాలి. మనం ఎట్లా వినాలంటే నిన్నటి కంటే ఈ రోజుకి మార్పు రావాలి. నిన్న ఉన్నట్టే ఉండిపోవద్దు. ఇంకా అందులో ఎంతో ఉంది అనుకోవాలి. ఇంకా అందులోనే ఉంది. ఈ దేవి గారు ఈ రోజు కూడా వంట చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. ఇంకా బాగా చేయాలని ట్రై చేస్తూనే ఉన్నాను. అంటే ఎంతో ఉన్నట్టే కదా. ఎప్పటి నుంచో సినిమాలు తీస్తున్నాడు. మళ్ళీ తీసిన సినిమా కంటే ఇంకో తీసిన సినిమా ఇంకా బాగుండాలని కోరుకుంటాను. అంటే ఎంతో ఉన్నట్టేగా. ఎక్సలెన్స్ అనేది ఎంతో ఉంది. క్వాలిటీ అనేది ఎంతో ఉంది. చిన్నప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాము. ఉం? ఇంకా ఇంకా బాగా మాట్లాడాలని చూస్తున్నాం. అంటే ఇంకెంతో ఉంది అని అర్థం. క్వాలిటీ. ఆయన ఆర్ట్ వేస్తున్నాడు. ఎప్పటి నుంచో ఆర్ట్ వేస్తున్నాడు. వేసిన ప్రతి ఆర్ట్ని ఇంకా బాగా ఎట్లా అంటే ఎంత బాగుగా ఉండడం అనేది ఎంత ఉందో, ఎక్సలెన్స్ అనేది ఎంత ఉందో, మనం సంపాదించడమే ఎంత ఉందో అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎంత బాగుగా ఉంటే మనం చేసేటువంటిది ఎంత బాగుగా ఉంటే దానికి అంత సంపాదన ఉంటుంది. ఇది అర్థమైంది ఈ పాయింట్. ఈ బాగుగా ఉండడంలోనే ఉంది అసలైనటువంటి. వినడంలో బాగుగా, సరి అయింది మననం చేసుకోవడంలో బాగుగా, ఆ తర్వాత ఏది ఇంపార్టెంటో దానితోటి ఆ నిధిధ్యాసతోటి ఉండాలి. అంతా అర్థమైనట్టే ఉంటుంది. ఎప్పుడు పర్ఫెక్ట్ గా విన్నట్టు అంటే మార్పు ఎప్పుడు వస్తుందో అప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది. ఎప్పుడైతే సక్సెస్ కి మనం చాలా చేరువవుతుంటామో, అప్లాస్ పెరుగుతూ ఉంటాయో, మనతో ఉండేవాళ్ళు పెరుగుతూ ఉంటారు, అప్పుడు సరిగ్గా వింటున్నట్టు. నేను రూబీ అవ్వాలి అనే ఆ రూబీ అనే దానికి, ఆ తత్వానికి మనం దగ్గర అవుతున్నామంటే ఎస్ కరెక్ట్ గా వింటున్నాము అనేది. ఎక్కడైనా ఆరోగ్యం గురించి వింటున్నారు. రామచంద్ర గారు మంచి జూమ్ లో చాలా అవేర్నెస్ కల్పిస్తుంటారు. ఎక్కడైనా లింక్ దొరికితే వెళ్ళండి. ఫుడ్ ఎంత ఇంపార్టెంట్, ఏమేమి ఫుడ్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. మనకి ప్రధాన ఆహారం, ఉప ఆహారం అని రెండు ఉంటాయి. ప్రధాన ఆహారం, ఉప ఆహారం. ఈ ఉపాహారం ఎందుకు సప్లిమెంట్స్ అంటే ఇందులో ఉండాల్సినవి లేవు కాబట్టి ఏవైతే ప్రోటీన్స్, విటమిన్స్, లవణాలు, ఫైబరు, ఈ కాల్షియం లాంటి చిన్న చిన్న విటమిన్లు, సూక్ష్మ పోషకాలు, ఇవన్నీ ఏదైతే భోజనంలో ఉండాలో ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవో వాటిని సప్లై చేసేవే సప్లిమెంట్స్. వాటిని అందించేవే సప్లిమెంట్స్. ఇది ఉప ఆహారం. ఈ ఆహారానికి ఇప్పుడు ఉపాహారం అవసరమైంది. లేకపోతే కెమికల్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్, బ్లడ్ పెంచేవి, బ్లడ్ని పల్సన చేసేవి, ఇదంతా కెమికల్ వేసుకోవాల్సి వస్తుంది న్యాచురల్లీ తీసుకోకపోతే. ఈ ప్రధాన ఆహారం ఎప్పుడో కెమికలైజ్డ్ అయిపోయింది. అంతేనా సదిల్ గారు? అంతా కెమికలైజ్డ్ అయిపోయింది. పెస్టిసైడ్ అయిపోయింది, ప్రాసెస్ చేసింది అయిపోయింది, అన్ని ప్యాకెట్లలో వస్తున్నాయి, ప్రిజర్వేటివ్స్, కెమికల్ ప్రిజర్వేటివ్స్ అయిపోయినాయి. ఆయిల్ కూడా నమ్మదగింది లేదు. ఓకే, ఒక గానుగా తెచ్చుకుంటేనే నమ్మదగింది. ఈ విధంగా అది కూడా మళ్ళీ కెమికల్ వేసి పండించినవే ఉంటాయి. ఆర్గానిక్ దొరకడు కష్టం. ఇలా రోజు ఉదయం పేస్ట్ పెట్టే దగ్గర నుంచి లోపల మొత్తం విషం అటాక్, కెమికల్ అటాక్. ఆర్గాన్స్ పనితీరు అందుకని తగ్గిపోతుంది, ఏజ్ పెరిగిపోతుంది. యాంటీ ఏజింగ్ కోసం ఈ ఉప ఆహారం అనేది అవసరం. ఓకే, ఇది ప్రధాన ఆహారం, ఇది ఉపాహారం. ఈ సప్లిమెంట్స్ లేకపోతే, న్యాచురల్ సప్లిమెంట్స్ లేకపోతే చాలా కష్టం ఈ రోజుల్లో. అనారోగ్యం వచ్చిన తర్వాత, పీకల మీదకి వచ్చిన తర్వాత కాకుండా ప్రివెన్షన్ గానే, అది నాకు సిమ్టమ్స్ కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైతుంది, పదే పదే తంతుంది, మళ్ళీ ఆ గ్యాస్ పెయిన్, హార్ట్ పెయిన్ అవ్వక ముందే దాన్ని నేను కంట్రోల్ చేసుకోవాలి. అల్సర్ ఎక్కువైటట్టుంది, మంటలు బాగా వస్తుంది, నొప్పులు బాగా పెరుగుతున్నాయి, ఇవన్నీ సిమ్టమ్స్. గ్లూకోజ్ లెవెల్ ఎట్లుందో ఇక చెదబట్టినట్టే, గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుందంటే. దీన్ని అంతటిని నేను క్లీన్ చేసుకోవాలి.
హార్ట్ని క్లీన్ చేసుకోవాలి, కిడ్నీలను క్లీన్ చేసుకోవాలి. కెమికల్ తోటి కాదు, కెమికల్ మందులతోటి కాదు. ఎందుకంటే అది కొడితే ఈ మిగతా ఈ పక్కనే కూడా డ్యామేజ్ అయిపోతే అది డ్యామేజ్. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పేగుని శుభ్రం చేయడం, ఈ గ్యాస్ పెయిన్కి దాని పెయిన్కి ఒక్కొక్కటి వేస్తూ ఉంటాం కదా. లేకపోతే గ్లూకోజ్ బయటికి పోవడానికి, ఎక్స్ట్రా గ్లూకోజ్ బయటికి పోవడానికి సింథటిక్ మెడిసిన్స్ వేస్తూ ఉంటాం కదా. అప్పుడు పెద్ద పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఉండాలి, ఒక బ్యాక్టీరియా అవసరం, చెడు బ్యాక్టీరియా పోవాలి. ఇప్పుడు ఇదేం చేస్తుంది, మందు పెడితే చెడు బ్యాక్టీరియా పోతూ మంచి బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది, వాష్అవుట్. అందుకని ఇమ్యూనిటీ తగ్గుతుంది. అందుకే న్యాచురల్ సొల్యూషన్ చూసుకోవడము ఫ్యూచర్ సబ్జెక్ట్. అది సొల్యూషన్ చూసుకోవడం ఫ్యూచర్ సబ్జెక్ట్. రాబోయే తరాలు ఖచ్చితంగా చక్కటి సప్లిమెంట్స్ న్యాచురలే తీసుకుంటాయి. రాబోయే తరాలకి ఇంకా అంతే అవసరం. ఇక ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ఎంతకాలం ఉన్నా కానీ ఉన్న కాలం క్వాలిటీగా ఉండడానికి సప్లిమెంట్స్ బాగా ఉపయోగపడతాయి. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ప్రధానమైనటువంటి ఆహారానికి డైట్ ప్లాన్ అనేది అవసరం. డైట్ ప్లాన్ అవసరం. ఎప్పుడు ఏ ఆహారం ఎంత తినాలి. పిల్లలకి నూడిల్స్ ఇష్టం అనుకోండి, నూడిల్స్ ఇష్టం, మా ఇంట్లో పిల్లలకి కూడా బాగా ఇష్టం. అప్పుడు నేను కొంచెం దాన్ని మనం ఏంటంటే క్వాలిటీ న్యాచురల్వి, మైదాతోటి ఈ పిండ్లతోటి కాకుండా సజ్జలతోటి నూడిల్స్ చేస్తున్నారు, మీకు తెలుసా? సజ్జలతోటి నూడిల్స్, రాగులతోటి నూడిల్స్. ఓకే, ఇంకా మంచి కొర్రలతోటి కావచ్చు, రెడ్ రైస్ తోటి కూడా నూడిల్స్ బెటర్. అది సో ఈ బియ్యం తోటి కాకుండా, మైదాలతోటి కాకుండా, లేకపోతే మనకి ఉపయోగపడని వాటితోటి కాకుండా కొంచెం పోషకాలతోటి ఉండే వాటిని, ఈ విధంగా ప్రధానమైనటువంటి ఆహారాన్ని మార్చుకుంటూ దానికి సంబంధించి డైట్ ప్లాన్ చేస్తే ఈ సప్లిమెంట్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతాయి, ఎవరికైనా మంచి రిజల్ట్ రావాలి అని అనుకుంటే. ఇది మనం మళ్ళీ పాజిటివ్ క్లబ్ లో మాట్లాడుతున్నాం. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఆనందము ఆరోగ్యం కావాలంటే ఇంకా బాగా ఉండడం అనేది చాలా ఉంది. నిన్న చెప్పినటువంటి ఆ పదం ఏంటి? వందన మేడం తోటే అన్నాం కదా, మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే ఒక పని చేయాలి. ఇప్పుడు ఒక చిన్న, నేను ఇందాక చెప్పాను కదా, శక్తి, జ్ఞానము. ఓకే, శక్తి, జ్ఞానము, ఇంకా ఇది యుక్తి అనుకున్నాం. ఓకే, ఈ తెలివితేటలు సరిగా లేకపోతే, ఈ క్రియేటివిటీ సరిగా లేకపోతే ఈ అహం అనేది ఇదే ఈగో డెవలప్ అవుతుంది. ఇది ఈగో అనేది బాగా డెవలప్ అయిందంటే మనస సరిగా ఉండదు, పాత చింతకాయ పచ్చిగా ఉంటుంది. 4 సంవత్సరాల తర్వాత ఉంది, మళ్ళీ అట్లే ఉంటుంది, మార్పు రాదు. అందరిలో మార్పు రావాలని కోరుకుంటూ ఉంటుంది. ఈ మాటలు ఏం మారవు. నేను ఇంతే, నేను అట్నే మాట్లాడతా, నాకు తెలిసింది, నేను కరెక్టే మాట్లాడుతుంటా, నేను సత్యం మాట్లాడుతుంటా, ఇట్లా ఇది మాట్లాడుతుంటది. కానీ వాళ్ళ లోకాన్ని వాళ్ళు చెడగొట్టుకుంటున్నారు అని ఈ యొక్క పాపం అది రాదు, వాళ్ళకి తెలియదు. ఎందుకనంటే ఈగో మ్యాజిక్, అదంతా ఈగో మ్యాజిక్. ఈ జ్ఞానం ఏదైతే తక్కువగా ఉందో ఈగోకి, శక్తి తక్కువగా ఉన్నట్టు. దానికి కావాల్సినటువంటి శక్తి లేకపోవడం వల్ల, ఇది రీచ్ అవ్వకపోవడం వల్ల, దీని శక్తిని మనం నిన్న ఏమనుకున్నాం, ఒక పదాన్ని పెట్టుకున్నాం, ఏమనుకున్నాం? బ్రహ్మము అని అనుకున్నాం, అవునా? బ్రహ్మము అని అనుకున్నాం. బ్రహ్మం అంటే గొప్పది అనేది శక్తి, అది మనలోనే దాగి ఉంది, బయట నుంచి రాదు. నిద్రపోయినాం, ఎక్కడి నుంచి వచ్చింది శక్తి? బయట నుంచి అతుక్కుందా? లోపల నుంచే వచ్చింది. నేను వెళ్ళి జిమ్ చేశాను, ఎక్కడి నుంచి వచ్చినాయి? కండలు బయట నుంచి వచ్చి అతుక్కున్నాయి, గాల్లోంచి. లోపల నుంచే ఇంప్రూవ్మెంట్ అనేది.
నేను బాగా మ్యాథ్స్ చేశాను. బుద్ధి ఎక్కడి నుంచి డెవలప్ అయింది? నాలోంచి డెవలప్ అయింది. అంతా నాలోనే ఉంది. నాలోంచే డెవలప్ అయింది నేను ప్రాక్టీస్ చేస్తే. ఓకే. సో ఈ శక్తి అనేది ఎప్పుడైతే ఈ యొక్క అహంకి, ఈ బ్రహ్మం అనేది, ఈ శక్తి అనేది ఎప్పుడైతే బాగా అందుతూ ఉంటుందో, అంటే మన యొక్క శరీరం లెవెల్ నుంచి, మనసు లెవెల్ నుంచి, బుద్ధి లెవెల్ నుంచి మనం ఎప్పుడైతే ఈ అహాన్ని దాటుకొని కూడా మన లోపల ఉన్న శక్తిని చేరుకుంటామో, అప్పుడు ఆ అహం బ్రహ్మాస్మి అవుతుందని. అస్మి అంటే అవడం. అహం బ్రహ్మాస్మి అని అంటారు. ఈ పదం అందరికీ ఇష్టం. అహం బ్రహ్మాస్మి అనగా అందరికీ గూస్ బంప్స్ వస్తే చాలా ఇష్టం కూడా. యద్భావం తద్భావత అనగానే చాలా ఇష్టం అందరికి. కానీ దాని అది ఏంటిది, ఆ సౌండ్ కి ఏంటిది అనేది తెలియదు. ఆ సౌండ్ ఒక అర్థం ఏంటి అనేది తెలియదు. అంటే నాకు కూడా మొత్తం ఏం తెలియదు, కొంచెం తెలుసు, నాకు ఉపయోగపడేంత కొంచెం తెలుసుకున్నా. అది దానివల్ల ఏంటంటే నీరసం తగ్గుద్ది, నిస్సత్తువ తగ్గుద్ది, వేరే వాళ్ళని చూపించడం తగ్గుద్ది. మన శక్తి అని అంటే, మన శక్తి ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే మన వైబ్రేషన్స్ చేంజ్ అవుతాయి. మన వైబ్రేషన్స్ మన సిచ్యువేషన్స్. ప్రతి జ్ఞానానికి, జ్ఞాన తరంగానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ప్రతి జ్ఞాన తరంగానికి ఒక వైబ్రేషన్. సా అంటే ఒకటి ఉంటుంది, రి అంటే ఒక వైబ్రేషన్ ఉంటుంది, గా అంటే ఒక వైబ్రేషన్ ఉంటుంది, మా అంటే ఒక. ధ్వని తరంగం ఉందా లేదా? నాగేశ్వర గారు, ఉన్నాయా ధ్వని తరంగాలు? అలాంటి విద్యుత్ తరంగాలు ఉన్నాయా? అయస్కాంత తరంగాలు ఉన్నాయా? కాంతి తరంగాలు ఉన్నాయా? నీటి తరంగాలు ఉన్నాయా? అట్లాగే ఆలోచన తరంగాలు ఉంటాయి. దాన్ని జ్ఞాన తరంగాలు అంటాం. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తోటి అది చెప్తే ఎంతో బాగా ఉంటుంది. ముందు ప్రశాంతంగా ఉంటుంది. కోట్ల రూపాయలు ఉన్నా కూడా ప్రశాంతంగా లేని వాళ్ళు బోళ్ళు ఎంతమంది ఉన్నారు. కయ్యాలు పెట్టుకొని డిష్యూ డిష్యూ అంటూ జీవితాంతం, అంటే పోయే ముందు తెలుసుకుంటారు. అలెగ్జాండర్ చేతులు బయటకు పెట్టినట్టు అట్లా అప్పుడు పెడతారు. అప్పటిదాకా ఈ ఈగోనే మ్యాజిక్ చేస్తా ఆడుతూ ఉంటది మొత్తం. అరే ఇప్పటిదాకా నేను ఆడుతున్నాను అనుకున్నాను, నా ఈగో ఆడింది అని అప్పుడు అర్థమవుతూ ఉంటుంది. చూడండి, ఒక చిన్నది ప్రయత్నము, బోర్గా ఫీల్ అవ్వకండి. చూడండి, దానివల్ల ఏమంటే కాన్షియస్ లెవెల్స్ పెరుగుతాయి. రేపొద్దున్న అరే ఇండస్ట్రీ ఇంపార్టెంట్, నాకు ఈ టీం వర్క్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఇవన్నీ మీకు కొంచెం హెల్ప్ అవుతాయి. ఐదు వేలలాగా 5 సున్నాలు గీస్తాను. అమ్మ ఎన్ని పెడుతున్నాడు సార్ అనుకోవద్దు, 5 సున్నాలు. ఇది టచ్ చేయకండి, ఎవరు టచ్ చేయకండి. నేను గీసిన దానికంటే మీరు గీసింది కనబడుతుంది. ఒక ఐడియా.
డిఫరెన్స్. ఇది చూడండి. ఇప్పుడు 1 2 3 4 5 ఇది మన శక్తి యుక్తి అన్నాం కదా. ఇది శక్తి ఎనర్జీ. దాని తర్వాత ఉన్నది యుక్తి. యుక్తి అంటే థాట్, జ్ఞానము, విజ్డమ్ అని అనొచ్చు. ఓకే, విజ్డమ్. తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, పెన్ పేపర్ ఉంటే ఎందుకు ఖాళీగా ఉండడం, అట్లా రాసుకుంటే పడి ఉంటది కదా, అట్లా అనుకోవాలి కొంచెం బెటర్గా. ఆ గీతలు గీస్తున్న వాళ్ళు టచ్ చేయకండి. అచ్చా. ఇక్కడ కర్మను అంటే బాడీ లెవెల్లో. ఆయుర్వేదం ఏం చెప్తుంది, నాయన నువ్వు అని అంటే నువ్వు కేవలం బాడీ మాత్రమే కాదు, యు ఆర్ ఏ మైండ్ అండ్ సోల్ ఆల్సో. సోల్ పవర్ కూడా ఉంటుంది. పాలంటే కేవలం పాలు కాదు నాయన, దాంట్లో నెయ్యి ఉంది, వెన్న ఉంది, ఎంతో ఉంది. పెరుగు ఉంది, పెరుగు చేసుకుంటే పేగులకు మంచిది, పెరుగు తింటే. ఇట్లా ఎన్నో ఉన్నాయి. దాంట్లో మళ్ళీ గుణాలు ఉన్నాయి. ఆహారం అంటే మామూలు కాదు. తామస గుణం ఉంది, రజో గుణం ఉంది, సాత్విక గుణం ఉంది. ఇట్లా ఎంతో ఉంది. ఆయుర్వేదం అని అంటే కేవలం ఈ ఫిజికల్ బాడీని ట్రీట్ చేస్తున్నాం అని తెలిస్తే అది అలోపతి అవుతుంది. కేవలము బాడీ అంటే బాడీనే కాదు, దాని వెనుక మైండ్, దాని వెనుక సోల్ కూడా ఉంది. ఈ శరీరం పాల వంటిది అని తెలుసుకుంది ఆయుర్వేదం. ఆయుష్ను పెంచే వేద అంటే జ్ఞానం అని అర్థం. ఓకే, సో అలాగే మనము ఈ 5 యొక్క రూపాలు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ తెలుసుకుంటే మనకి ఏంటి లాభం అంటే, ఏదైతే చూడండి ఈ శక్తి అనేటువంటి సోల్ పవర్, ఆత్మశక్తి అనేటువంటి అంటాము, ఆలోచన శక్తి ఇక్కడ ఉంటుంది మూలంగా. దాంట్లో ఇది మనసుకి రావాలి అని అంటే మధ్యలో ఉన్నటువంటిది ఏంటి, సర్కిల్. ఈ లోపల ఉన్న శక్తి, ఇక్కడ ఉన్న శక్తి, ఈ మూడింటికి అందాలి అని అంటే కావాల్సింది ఏంటి, ఇక్కడ ఉన్న శక్తిని ఈ మూడింటికి అందాలి అని అంటే మధ్యలో ఒక రిప్రజెంటేటివ్ ఉన్నాడు, మధ్యలో లింక్. ఏదది, సుప్రీం పవర్. ఇది జ్ఞానము, యుక్తి కదా. శక్తి, జ్ఞానము అంటే ఆలోచన ఏదైతే ఉందో ఆలోచన జ్ఞానం. ఈ ఆలోచన జ్ఞానం ఎంత తగ్గుతుంటే అది అహంగా మారుతుంటది, అహంకారంగా మారుతుంది. ఈ ఆలోచన జ్ఞానము ఎంత తక్కువగా ఉంటూ ఉంటే, దీనికి శక్తి ఎంత తక్కువ అయితే, ఈ శక్తి అనేది తక్కువ అయితే అది ఏమవుతుంటుంది, ఒక ఈగోగా డెవలప్ అయిపోతుంది, అహంకారంగా డెవలప్ అయిపోతుంది. అప్పుడు ఎవరికి గైడెన్స్ తప్పుతుంది, మనస వాచ కర్మన గైడెన్స్ తప్పుతుంది. ఈ శక్తికి ఇక్కడ ఉన్నటువంటి మనస వాచ కర్మనకి కరెక్ట్ గా అందాలి అంటే ఈ ఆలోచన జ్ఞానం అనేది ఇంపార్టెంట్. ఆహారం గురించి దీనికి ఎంత జ్ఞానం ఉంటే ఈ మూడు అంత బాగా పనిచేస్తాయి, అంతేనా. అనుబంధాల గురించి ఎంత జ్ఞానం ఉంటే అంత, చేస్తున్న వ్యవసాయం మీద ఎంత జ్ఞానం ఉంటే అంత. దీనికి ఎప్పుడైతే తనలో ఉన్నటువంటి శక్తికి అది కనెక్ట్ అయి ఉంటుందో అప్పుడు బాగా ఈ మూడింటిని గైడ్ చేయగలుగుతుంది ఈ అహం. అర్థమైంది? జస్ట్ ఆ పిక్చర్ చూడడం వల్ల కొంత వస్తుంది. అంతరం లోపలనే ఉంటుంది, అంతరంలో. అప్పుడు కన్ఫ్యూజ్ ఉండదు, క్లారిటీ ఉంటుంది. నిన్న నేను మేడం గారికి ఈ విషయాన్ని చెప్పాను. మళ్ళీ మళ్ళీ డిస్కస్ చేస్తాము, అర్థం కాకుండా అట్లా ఉంటే సరిపోతుంది. ఏముంది దాంట్లో అర్థం కాకపోవడం అని అంటే వెరీ గుడ్. దాన్ని మళ్ళీ మననం చేసుకోవడంలోనే ఉంది అసలైన కష్టం. ఆ విన్నది, తెలుసుకున్నది మననం చేసుకుని నిధిధ్యాస తీసుకెళ్లి సాక్షాత్కారం వైపు తీసుకెళ్లడంలోనే అసలైనది ఉంది. నిమ్మకాయ నీళ్ళు మంచిదని తెలిస్తే మంచిది కాదు, తాగితే మంచిది.
వేడి చేసినప్పుడల్లా నిమ్మకాయ నీళ్ళు అనే జ్ఞానం గుర్తొస్తే మంచిది. అట్లా గుర్తు రావడంలోనే ఉంది. మర్చిపోయింది గుర్తు చేసుకోవడంలోనే ఉంది. మనిషి ఇగో ఎప్పుడు చల్లారుతుంటదంటే, అన్నీ తెలుసుకున్నాను నేను. నాకన్నీ అర్థమైపోయినాయి. అంటే చల్లారిపోద్ది. మళ్ళీ పాత జీవితమే. హ్మ్. అది దాని మ్యాజిక్ అన్నమాట. దాన్ని మాయ అంటాము. పరిభాషలో, స్పిరిచువల్ భాషలో. ఓకే. సో, ఈ యొక్క యెస్ అనే శక్తి ఏదైతే ఉందో, ఆలోచన శక్తి, ఆత్మశక్తి ఉందో, అదొక నెయ్యి లాంటిది. అది బయటికి రావాలి అనంటే, ఈ ఇగో అనేది సెల్ఫ్ ఇంపార్టెన్స్‌ని తగ్గిస్తూ, సోల్ ఇంపార్టెన్స్‌ని పెంచాలి. సెల్ఫ్ ఇంపార్టెన్స్‌ని తగ్గిస్తూ, అసలు సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఏ రూపంలో ఉంటుందో తెలుసుకోవాలి. అప్పుడు ఎప్పుడు నా ఇంపార్టెన్సే, అందరూ నాకే చప్పట్లు కొట్టాలి, అందరూ నాతోటే మాట్లాడాలి. హ్మ్. నన్నే గౌరవించాలి. నేను అందరిలో స్పెషలు. ఇది బాగా చిన్నప్పటి నుంచే బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ సెల్ఫ్ ఇంపార్టెన్స్. హ్మ్. కానీ సోల్ ఇంపార్టెన్స్ ఎట్లా ఉంటుందంటే, అందరూ సమానమే. నాలో ఏ స్కిల్ ఉందో, వాళ్ళకి డిఫరెంట్ స్కిల్ వాళ్ళకి గూడా ఉంటుంది. వాళ్ళు గూడా గొప్పే. నేనే గాదు. ఆళ్ళకి గూడా ఏదో ఉంటుంది ఖచ్చితంగా. ఇది సోల్ ఇంపార్టెన్స్. ఓకే. అర్థమైందా? సెల్ఫ్ ఇంపార్టెన్స్, సోల్ ఇంపార్టెంట్. నేను గూడా నిరూపించుకోవాలి. నేనే నిరూపించుకోవాలి కాదు. అందరితో పాటు నేను కూడా అని చిన్నప్పటి నుంచే పిల్లలకి అది మనం నేర్పుతూ ఉండాలి. హ్మ్. లేకపోతే ఈ మిడిమిడి జ్ఞానం కాస్త జ్ఞానం కాస్త ఏమవుతుందంటే వీటికి కూడా అంటుకుంటూ ఉంటది. వీటికి కూడా ఇది ఎక్కువ ఈ అహము, బద్ధకంలో, భయంలో, అసూయలో ఎక్కువగా గడుపుతూ ఉంటుంది. ఈ ఎవరిని? ఈ మూడిటిని. ఇదే గైడ్ చేసేదసలు. ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉంటుంది మనల్ని. అదే దాని ముందు అంతకుముందు ఎట్లా గడిపిందో, తర్వాత గూడా అట్లే గడపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అక్కడ బ్రేక్ తీసుకోవాలి. మరి ఈ దీన్ని తెలుసుకోవాలి అనంటే, ఇది నిజమైన హరిప్రసాద్ ఇది గడుపుతుంది తెలుసుకోవాలి అంటే, మనకి ఏం చేయాలంటే, మన యొక్క రెస్పాన్స్‌ని మార్చాలి. ఏం చేయాలి? ఇది ఇన్నారా నిన్న నేను చెప్పినట్టు కల్పన గారు? మన యొక్క రెస్పాన్స్‌ని మార్చాలి. ఇది హ్మ్. మీరు ముందు నాకు థాంక్స్ చెప్పాలి. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి చెప్తున్నాను. హ్మ్. ఏదో ఒకటి చెప్పి చప్పట్లు కొట్టించుకోవట్లేదు. కానీ మళ్ళీ మళ్ళీ చిన్న పిల్లగాడు చెప్పినట్టు చెప్తున్నారు. థాంక్ యూ అని మనసులో అనుకోండి. మీకే మంచిది. హ్మ్. మీకు మనం ఏం చేస్తున్నామో, ఏం మననం చేసుకుంటున్నామో, మనం ఏమేం చేస్తున్నామో, మనం అహాన్ని తీర్చిదిద్దుతున్నట్టు. హ్మ్. ఈ జ్ఞానాన్ని, ఈ ఆలోచన మనం తీర్చిదిద్దుతున్నాం. ఎప్పటికప్పుడు తీర్చిదిద్దుతుంటాం. ఆ పని పెట్టుకోకుండా అలవాటేం చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, రెస్పాన్స్‌ని మార్చలేదనుకోండి, రియలైజేషన్‌లోకెళ్ళాం. నిన్న టాపిక్‌కి రెస్పాన్స్ అని టైటిల్ పెట్టుకుంటే, ఈ రోజు టాపిక్‌కి రియలైజేషన్ అనేది పెట్టుకోవాలి. రియలైజేషన్ అనేది. ఇంటి ముందు చెట్లుంటే బావుంది అంటే రియలైజేషన్. లేకపోతే ఇల్లొకటి కాంక్రీట్ గోడలతోటి ఏదైతే బావుంటది. కాలనీలో ఒక్క చెట్టు ఉండదు. హ్మ్. తర్వాత ఎప్పుడో ఒకసారి రియలైజ్ అయితది. చెట్లుంటే ఎంత బావుంటదో వేరే కాలనీకెళ్ళిన తర్వాత. అప్పుడు మనం గూడా పెంచుదాం అని అప్పుడు పెంచుతారు. హ్మ్. ఏది మంచో రియలైజ్ అవ్వాలి అనంటే, ఆ మంచిలోకి వెళ్ళాలంటే, మంచి చాలా డెప్త్ ఉందని చెప్పాను గదా! ఇందాక. బాగుగా ఉండడం అనేది చాలా ఎన్నో బాగులున్నాయి. ఈ రోజు టమాటా పచ్చడి చేయాలన్నా, ఇంకా బాగుగా చేయొచ్చు ఇప్పటికి గూడా. 25 సంవత్సరాల నుంచి సినిమా తీసే వ్యక్తి కూడా ఇప్పుడు తీసే సినిమాని ఇంకా బాగా తీయొచ్చు. హ్మ్. మనమేం మెషిన్ గాదు. మెషిన్ అప్పుడు అట్నే ముద్రేసిందంటే ఇప్పుడు గూడా ముద్రేస్తది. అంతే ముద్రేస్తుంటది. అనంటే అది మిషన్ చేసే పని. కానీ మనిషి క్రియేటివ్‌కి నెలవు. సృజనాత్మకతకి. కాబట్టి ఏది చేసినా కూడా కొత్తగా సరికొత్తగా నిన్నటి కంటే ఇప్పటికి, ఇప్పుడు కంటే ఇంకో గంట తర్వాతకి ఇంకా క్వాలిటీ ఎప్పటికప్పుడు పుట్టియొచ్చు. క్వాలిటీ మీద క్వాలిటీ, క్వాలిటీ మీద క్వాలిటీ. క్వాలిటీ వైబ్రేషన్స్ ఉంటాయి. క్వాలిటీ సిట్యుయేషన్స్ ఉంటాయి.
క్వాలిటీ ఆలోచించడంలో క్వాలిటీ, అర్థం చేసుకోవడంలో క్వాలిటీ, మాట్లాడడంలో క్వాలిటీ, మనస వాచ కర్మణ క్వాలిటీ. ఎప్పటికప్పుడు నిన్న 1 కేజీ భయం ఉండేది, ఇప్పుడు అదే అర్ధ కేజీకి తగ్గింది. రేపటికి పావు కేజీ అవుతుంది, తర్వాత 10 గ్రాములు అవుతుంది. అసూయ నిన్న కేజీ ఉండేది, ఇప్పుడు అది 10 గ్రాములు అయిపోయింది. అసూయ అనేది, షార్ట్ టెంపర్ కోపం అనేది ఒక 10 కేజీలు ఉండేది, ఇప్పుడు అది 1 కేజీకి వచ్చింది. ఇట్లా బాగుగా ఉండడం అనేది ఎంతో ఉంది. ఈ బాగుగా ఉండాలి అనేది ఒక్కసారి రియలైజ్ అయిందంటే, అహం ఏది బాగో ఏది బ్రహ్మమో తెలుసుకుందంటే ఇక అది వదిలిపెట్టదు, నిజం వదిలిపెట్టదు. ఒకప్పుడు ఏసీ కార్లే లేవు, ఇప్పుడు ఏసీ లేకుండా ఏమైనా కార్లు ఉన్నాయా? ఏది బాగో తెలుసుకున్నారు, అందరూ అదే కొంటున్నారు. ఒక్కసారి ఏసీ అనేది అర్థమైందంటే, ఏసీ అనేది ఓహో ఏసీ ఉంటే బాగుంది అనేది అర్థమైందంటే, చల్లగా ఉంది, ఆ మంచిని ఒక్కసారి రియలైజ్ అయిందనుకోండి, ఆ బాగుగా ఉండడాన్ని రియలైజ్ అయిందనుకోండి, ఇక అహం వదిలిపెట్టదు, బాగుని ఎప్పుడు వదిలిపెట్టదు. అందుకే దానిని బాగుని చూపించాలి, దానికి బాగుండడాన్ని చూపించాలి. మీరు ఎప్పుడైనా సరే ఉపవాసం చేశారు అనుకుందాం, ఉపవాసం చేశారు, చాలా బాగుంది లైట్ వెయిట్ గా బాడీ, అది ఒక 2-3 సార్లు అట్లా చేసి అరే నిజంగా బానే ఉంటుంది ఎప్పుడు చేసినా అని అనుకున్నారు అనుకోండి, ఇక ఆ బాగును వదిలిపెట్టదు ఇగో. లేకుంటే పొట్ట నిండా తిని పడుకుంటే ఇది బాగుంది అనే దానికి అదే అలవాటు చేసాం అనుకోండి, ఇక ఆ బాగునే కోరుకుంటాం, దానికి ఎంత బాగు తెలిస్తే అంత బాగు. నలుగురికి సాయం చేస్తే వాళ్ళు చాలా బాగుంది అని అనిపించింది అనుకో, అప్లాస్ పడ్డాయి అనుకో, ఇక ఇక ఇగో దాన్ని వదిలిపెట్టదు. దానికి చిన్నప్పటి నుంచి ఏ బాగుని నేర్పిస్తున్నాం అనేది ఇంపార్టెంట్, ఆ బాగుని చూపించాలి. ఒకసారి ఏసీలో ఉండి అలవాటు అయింది, మనకు తెలిసింది ఇది చల్లగా ఉంది అనేటువంటి, ఇక వెంటనే ఆటోమేటిక్ గా రిమోట్ ఫ్యాన్ వేస్తే బాగుంది అని అర్థమైంది అనుకోండి, మీరు ఆ రూమ్ లోకి వెళ్ళడమే ఇక వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇంకా గ్లీజర్ వేస్తే బాగుంది అని చెయ్యి వెంటనే వెళ్ళిపోతూనే ఉంటుంది, బాగుంది అని ఇది నాకు బాలేదు నచ్చలేదు అని అంటే కంటి చూపు కూడా పోదు దానికి. ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న ఎగ్జాంపుల్ అందరూ ఇష్టమే, నచ్చిన వాళ్ళే ఉన్నారు అనుకోండి, స్క్రీన్ మీద తెలిసిన వాళ్ళు నచ్చిన వాళ్ళే ఉంటే అక్కడికే పోతుంది, ఆ బాగు దగ్గరికి ఆ నచ్చిన దగ్గరికి వెళ్తుంది. ఇది అహం యొక్క గ్రేట్నెస్ అన్నమాట. అందుకని ఫస్ట్ దీన్ని బాగుకి ఏది బాగో రియలైజేషన్ అవ్వాలి అంటే ముందు రెస్పాన్స్ మార్చాలి, ఈ పాత చింతకాయ పచ్చడిని మార్చాలి. ఏంటిది? ఇది దొరకాలంటే ఈ మూడిటి రెస్పాన్స్ మార్చాలి, మనసా రెస్పాన్స్, వాచా రెస్పాన్స్, కర్మణ రెస్పాన్స్. ఏ పనుల ద్వారా నేను రెస్పాండ్ అవుతున్నాను. కొంచెం తేడా మాట్లాడినా లేకపోతే మీకు నచ్చకున్నా ఎమ్మటే ఆ తండ్రి చేయలేపి ట్యాప్ కొడుతున్నాడు అనుకో, ఆయన అదే రెస్పాన్స్. ఈ రెస్పాన్స్ని మార్చాలి. ఇప్పుడు కొంచెం నచ్చకున్నా బండబూతులు తిడుతున్నాడు అనుకో, ఈ రెస్పాన్స్ని మార్చాలి, వెంటనే ఈ వాచా రెస్పాన్స్ని మార్చాలి. ఏది చిన్నది ఇట్లా అన్నా కూడా వెంటనే ఏవేవో ఊహించుకుంటుంది అనుకో ఈ మనసు, ఇక దాని పనే అది అట్లా బ్యాడ్గా ఊహించుకోవడం. నేను 2 సార్లు చేశాను ఫోను, ఆ మేడం గారు ఎత్తలేదు, సార్ ఎత్తలేదు, వెంటనే ఏదేదో ఊహించేసుకుంటున్నాను, అది రెస్పాన్స్ నాట్ గుడ్ రెస్పాన్స్. ఇలా అనుకొని చూడు వాళ్ళు ఎంత బిజీలో ఉన్నారు, వాళ్ళు ఏ మెంటల్ టెన్షన్ లో ఉన్నారు, ఈ రెస్పాన్స్ ఏమంటే ఇది కొత్త పచ్చడి, పాతది కాదు. ఈ విధంగా రెస్పాన్స్ మారిస్తే మనకెవరు ఫస్ట్ ఎవరు కనబడతారు? ఈ అహం కనబడుతుంది, ఈగో కనబడుతుంది. అసలు దాన్ని ఫైండ్ అవుట్ చేయడంలోనే అసలైన
సైకాలజీ శాస్త్రం మొత్తం, మనస్తత్వ శాస్త్రం మొత్తం కూడా ఒక పదంతో స్టార్ట్ అయిద్దని మా సైకాలజీ సార్ చెప్పింది. ఏంటి అంటే, వివేకానంద సార్ అని మాకు మాసప్ ట్యాంక్ ట్రైనింగ్ సెంటర్లో చాలా ఇష్టం. సార్ పర్సనల్ గా కొన్ని ఆ, ఇట్లా వాళ్ళ మీద కోపము ప్లస్ ఒక గిల్టీ ఫీలింగ్ ఇలాంటివన్నీ పరిచయం చేసింది ఆయనే. అప్పటిదాకా తెలియదు అసలుకి. ఎట్లా గడుపుతున్నావు అట్లా గడుపుతున్నావు అంతే. నేనే రైట్ అనుకుంటూ ఉమ్, నా నోటి నుంచి వచ్చిన మాట రైటు, నేను ఆలోచిస్తున్నా అది కాదని అప్పుడే ఆ 22 ఏజ్లోనే సార్ చెప్పారు, వివేకానంద గారు. ఆయన పేరు కూడా వివేకానంద, సైకాలజీ. హై యువర్ సెల్ఫ్ అంటే నో యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఈ లైన్ దీంతో స్టార్ట్ అవుతుంది అని అంటే, ఇక అక్కడి నుంచి ఆలోచించుకోవడం. అయితే చెబితే ఎక్స్క్యూజ్ అన్నా చెయ్యి, సారీ అన్నా చెప్పు, లేకపోతే దూరంగా ఉండడం అయినా నేర్చుకో. ఇది ఒకసారి సార్ ఒక ప్రశ్న అడిగితే చెప్పడం ఇలాగా. అలాంటి మాస్టర్లందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఇది కనుక ఏ చిన్న తరగతి నుంచే పిల్లలకి, ఇగో ఇప్పుడు మామూలు చిన్నప్పటి నుంచే పెరుగుతుంది. ఇగో అక్క ముందు తమ్ముడిని తిట్టొద్దు, అక్క ముందు చెల్లిని తిట్టొద్దు, చెల్లి ముందు అక్కని అసలు ఇంకేం అనొద్దు నువ్వు. ఒరే అంత చూసుకునే పేరెంట్సేనే ఆ ఇగో మాత్రం అక్కడ నాకు ఇగోనే ముఖ్యం అంటది. నువ్వు పెట్టే అన్నం తర్వాత సంగతి, నా అహమే ముఖ్యం అంట. అది అంత ముఖ్యం. అరే అంత సాయం చేసి వాళ్ళ గురించేగా చెప్పేదని మనం పరేషాన్ అవుతుంటాం. కానీ వినదు అది. చాలా ఇది పాపం కొంతమంది అయితే ఇట్లా ఆలోచించి ఆలోచించి సూసైడ్ వరకు కూడా పోతారు తెలియక. చాలా ఇంపార్టెంట్. మంచి మంచి పాత్ని వదులుకుంటారు, మంచి ఫ్రెండ్స్ని వదులుకుంటారు, లేకపోతే ఇది. సో ఈగో ఎలాంటిది అంటే, ఒక వ్యక్తి చాలా బాగా కనెక్ట్ అయ్యేటట్టు చెప్పారు. ఏంటంటే, ఇది మొత్తం ఒక పెన్ అనుకుంటే, ఒకటి పెన్ను, ఆ పెన్లో పిన్ ఉంటుంది కదా, రాసే ముందు కింద పిన్. ఈ పిన్ ఈ ఈగో, దాని లోపల ఉన్న ఇంక్ ఈ పవర్, సోల్ పవర్. ఈ సోల్ పవర్ తోటి ఈ పిన్ మనసు రూపంలో, వాచా రూపంలో, కర్మణ రూపంలో తన రాతను తను రాసుకుంటుంది. ఇంత బాగా చెప్పాడు. ఈ పిన్కి ఏమైనా అడ్డుంటే ఆ సోల్ పవర్ రాదు. పడి పడకుండా ఇట్లా ఊపుతుంటా. ఎందుకని? ఇంకా అందట్లేదు దానికి. అక్షరాలు సరిగా రావు అసలుకి. మనసాతోటి ఇష్టం వచ్చినట్టుగా ఆలోచిస్తుంది, వాచాతోటి ఉంటూ. ఈ మనం రెస్పాన్స్ మార్చితే దీన్ని మనం తెలుసుకుంటాం. దీన్ని ముందు రియలైజ్ అయితే, నన్ను అసలు వాట్ ఈస్ హరిప్రసాద్, దేనికి అతను బాగా ఫీల్ అవుతున్నాడు, దేనికి అతను ఇష్టపడుతున్నాడు, ఏది ఫిక్స్ అయ్యాడు, December 31st అంటే ఇట్లా గడపాల్సిందే, ఇదే జీవితం అంటే అని ఫిక్స్ అయిపోయింది. లేదు, పుస్తకాలతోటి చదువుతూ చక్కగా ధ్యానం చేసుకుంటూ కొత్త సంవత్సరాన్ని ఎనర్జెటిక్ గా ఆహ్వానించడం అనేది గ్రేట్ అనేది ఒక్కసారి ఎలా ఆలోచిస్తుంది అహం, దేనికి రైట్ వేస్తుంది, ఇలా చేస్తే బాగుంది అనేటువంటి రియలైజేషన్ ఒక్కసారి అహానికి అయింది అని అంటే, అందుకనే 40 రోజులు దీక్షలు పెడతారు. 40 రోజులని, సంవత్సరం అని, ఉపవాస దీక్షలని, రోజా అని. అందరికీ శుభాకాంక్షలు ముందుగా, రంజాన్ శుభాకాంక్షలు. చాలా కఠినంగా ఎందుకని పెడతారు అందరికి పెద్దవాళ్ళు? రియలైజ్ అవ్వడానికి, ఏది మంచో రియలైజ్ అవ్వడానికి. పొద్దున్నే లేచి స్నానం చేసి ఆ పూజ దగ్గర కూర్చుంటే అసలు మనశ్శాంతి అంటే ఏంటి అనేది, శక్తి అంటే ఏందో ఫీల్ అవుతారు. ఉమ్మి కూడా మింగకుండా అసలు ఎంత అలర్ట్ గా ఉండాలండి. నేను ఇప్పుడు మాట్లాడితే ఎన్నోసార్లు నేను మింగేశాను, లాలాజలం అట్లా వెళ్ళిపోయింది. ఎంత అలర్ట్ గా ఉండాలి అసలు, మనసు ఎంత అలర్ట్ అయిపోతుంది, చెక్ చేసుకునే విధానం పెరుగుతుంది. దాన్ని సాక్షాత్కారం అంటాం.
మనసుకి ఎప్పుడైతే చెక్ చేసుకునేటటువంటి శక్తి పెరుగుతుందో అప్పుడు రియలైజేషన్ అవుతుంది. ఏది మంచో రియలైజేషన్ అవుతుంది. ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉంటాం. అది. సో, ఇది ఈరోజు దీనికి సంబంధించినటువంటిది. ఒక చిన్న మైండ్ రిలాక్స్ అవుతది. ఈయన మాటలు గూడా వినండి. ఈగో అనేది మనందరిలో ఉంటుంది, కానీ అది మోతాదు మించి ఉంటే అది మనకు మంచిది కాదు. ఈగో ఎక్కువగా ఉంటే నేను అనే పదాన్ని ఎక్కువగా వాడతాం. అందుకే కొంతమంది ఈగోని నేను అనే జబ్బు అని అంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ర్యాన్ హాలిడే రచించిన ఈగో ఇస్ ది ఎనిమీ అనే పుస్తకం గురించి మాట్లాడుకుందాం. ఈ పుస్తకంలో అసలు ఈగో అనేది మనకు శత్రువుగా ఎలా మారుతుంది, మనలో ఉండే ఈగోకి మనం బానిస అవ్వకుండా ఉండడానికి మనం ఎలాంటి స్ట్రాటజీస్ వాడాలో ఈరోజు తెలుసుకుందాం. మోడర్న్ సైకాలజిస్టుల ప్రకారం ఈగోటిస్ట్స్ అంటే పక్క వాళ్ళకి ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వకుండా వారికి వారే గొప్ప అని ఫీల్ అయ్యే వాళ్ళు. ఈ పుస్తకంలో రచయిత ఈగో గురించి ఏమంటున్నారంటే, అందరికంటే నేనే గొప్ప అనే అనారోగ్యకరమైన విశ్వాసం ఉండడం. మన కాన్ఫిడెన్స్ అనేది సుపీరియారిటీ కాంప్లెక్స్గా మారితే అది ఈగో అవుతుంది. గర్వం, పొగరు, అహంకారం, లెక్కలేనితనం ఇవన్నీ ఈగోని సూచించే పదాలే. ఈగో అనేది మన జీవితంలో 3 దశల్లో మనల్ని ప్రభావితం చేస్తుంది. 1 యాస్పైరింగ్ అంటే ఏదైనా సాధించాలి అని అనుకునే దశ. 2 సక్సెస్ అంటే అనుకున్నది సాధించాను అని అనుకునే దశ. ఫెయిల్యూర్ అంటే అనుకున్నది సాధించలేకపోయాను అని అనుకునే దశ. ఈ 3 దశల్లో ఈగో మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. యాస్పైరింగ్, మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మాటలు తక్కువ, పని ఎక్కువ చేస్తే మనం సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మనలో ఈగో పెరిగితే మనం కబుర్లు ఎక్కువ, పని మీద ధ్యాస తక్కువ ఉంటుంది. మన గురించి ఎవరేమనుకుంటారో అనే దాని మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఉదాహరణగా చెప్పాలంటే, మనం ఏమైనా ప్రాజెక్ట్ మొదలు పెట్టాలి అని అనుకున్నప్పుడు దాని గురించి రీసెర్చ్ అనే పేరుతో అది ఎలా చేయాలి అనే దానికోసం ఇంటర్నెట్లో అన్నీ చూస్తాం, కానీ పని మొదలు పెట్టాం. ఎవరైనా అడిగితే నేను ఆ పనిలోనే బిజీగా ఉన్నాను అని చెబుతాం. ఇక్కడ మన ఈగో మనల్ని మోసం చేస్తుంది. మనం పని చేయకపోయినా చేస్తున్నాం అనే ఫీలింగ్ మనకి ఇచ్చి మన సమయాన్ని వృధా చేస్తుంది. మిగతాది మళ్ళీ చూద్దాము. సో, ఈగో ఏ విధంగా మాయ చేస్తుంది అనేది చెప్పారు. ఓకే. ఇంకా సెర్చ్ చేస్తున్నాను, చూస్తున్నాను, మంచోళ్ళ కోసం చూస్తున్నాను అని ఇట్లా పోస్ట్‌పోన్ చేసుకుంటూ, అది నిజంగానే రైట్ ఏమో అని మనకు అనిపిస్తుంటది. కానీ మనది మనసు మాయ చేస్తుంది. అది ఆ ఈగో నన్ను కన్‌ఫ్యూజ్‌లో ఉంచుతుంది, పొద్దు పొడుస్తుంది. హ్మ్. పద్దాక పోస్ట్‌పోన్ చేస్తుంది అనేది తెలీదు. ఇంకా రేపు, ఇంకెక్కడి నుంచి అట్లా చేస్తుంటాం. ఒకవేళ మనకు ఆ స్కిల్ ఉంది అని అనుకుంటే వెంటనే వర్క్‌లోకి దిగుతూ ఆ వర్క్‌లోంచి జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటాను. నేను రీసెంట్‌గా ఒక 3 డేస్ క్రితము సార్ నేను ఒక వ్యక్తి అన్నారు, బిజినెస్‌ని స్టార్ట్ చేస్తాను సార్ నేను అని ఆయన అన్నప్పుడు నేను వెంటనే తనకి చెప్పాను. అంటే నాకు ఆయన గురించి తెలుసు. బిజినెస్‌ని స్టార్ట్ చేస్తాను మీ దగ్గర అని అంటే, నేను అడిగింది ఒకటి. మీరు లీడర్‌షిప్ చేయగలరా? అది చెప్పండి. మీరిప్పుడు 2 ప్రొడక్ట్‌లు, 3 ప్రొడక్ట్‌లు కొంటాం అది కాదు. లీడర్‌షిప్‌ని మీరు చేయగలరా? ఆయనకు ఆల్రెడీ అన్నీ తెలిసినటువంటి మీద. హ్మ్. నేను నలుగురికి లీడర్‌షిప్ చేయగలను, గైడ్ చేయగలను అనేటువంటి స్కిల్, ఆ ధైర్యం మీకుంటే అప్పుడు చెప్పండి. అంతే. హ్మ్. ఒకవేళ ఉంది అనుకున్న వాళ్ళు పొద్దుపుడిచారు అసలకి. ఎందుకనంటే ఇది ఎంత ఇంపార్టెంటో తెలుస్తది కాబట్టి. అంత ఇంపార్టెంట్ కాబట్టి నేను స్టార్ట్ చేస్తాను అన్నారు. కానీ ఆ ఇగో మోజులో ఉండి ఎవరు సంపాదిస్తున్నారు? కంపెనీ ముందుకెళ్ళిపోతుంది, టాప్ లెవెల్‌లో ఉంది అని చెప్పి అప్పటికప్పుడు ఏదో ఆ ఇగో చేసిన మ్యాజిక్ అయిపోకూడదు. ఓకే. సో, నిజంగా దానికి సంబంధించిన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటాము అని అనుకుంటే, ఆ శక్తియుక్తులను పెంచుకుంటాం అనుకుంటే అది కరెక్ట్. హ్మ్. రైట్. ఒకసారి మనం దీనికి సంబంధించినటువంటి ఎవరైనా ఈ చెప్పినటువంటి సెల్ఫ్ ఇంపార్టెన్స్. సెల్ఫ్ ఇంపార్టెన్స్ అనేది ఇగోగా మారిపోతుంటది. అది లో వైబ్రేషన్ అన్నమాట. కానీ దేని ఇంపార్టెన్స్ పెరగాలి?
సోల్ ఇంపార్టెన్స్ పెరగాలి. సోల్ ఇంపార్టెన్స్ అంటే అది ఎంత మంచిదనంటే అందరి ఎమోషన్స్ కి గౌరవం ఇస్తుంది. ఎవరు గిల్టీగా ఫీల్ అవ్వడం ఇష్టపడరు. ఉమ్. వాళ్ళ యొక్క లోపాన్ని గుర్తు చేసి ఉమ్, వాళ్ళకి సానుభూతి ఇస్తూ ఇది మంచిది, కరెక్ట్ కాదు. ఎవరిని గిల్టీగా ఫీల్ అవ్వకూడదు. నువ్వు ఇది చేయలేకపోతున్నావు అని అంటే వాళ్ళలో ఉండేటువంటి ఆ గిల్టీ ఫీలింగ్ ని ఆ, యువతల ఎమోషన్ ఎంజాయ్ చేయదు. ఉమ్, ఏం కాదు, చేయగలుగుతారు మీరు. ఉమ్, కొద్దిగా ప్రయత్నం. ఇప్పుడు వాళ్ళ పిల్లలు వేసుకుని బొమ్మ వేసుకొని వస్తే అది పికాసో చిత్రం కాకుండా అబ్బాయి ఎంత బాగా వేసినావు అని అంటావా లేదా? ఏమేయడం దాన్ని గిల్టీగా ఫీల్ అయ్యేటట్టు చేస్తావా? చేయం. ఓకే, సో గిల్టీగా ఫీల్ అవ్వకుండా చేయగలగడం సోల్ ఇంపార్టెన్స్. అవతల ఎమోషన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అది అహంకి నేర్చుకోవాలి. అరే, అవతల వ్యక్తికి నేను ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నప్పుడు, అవతల వ్యక్తి కోణంలో ఆలోచించినప్పుడు ఎంత బాగుంది అని దేనికి నేర్పాలి? ఈ యొక్క అహానికి మనం అది నేర్పుతాం. మన ఎమోషన్సే నా బొజ్జనే ఇట్లనే చూసుకుంటూ ఉండడం కాదు. నా మైండ్ నా అని కాదు. అవతల వ్యక్తి ఎమోషన్స్ నుంచి ఆలోచించడం, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనకు తెలియకున్నా కానీ ఆ తర్వాత రియలైజ్ అయిన తర్వాత వెంటనే వాళ్ళకి ఇప్పుడు తక్కువ చేసి మాట్లాడుతున్నాను మనం అనుకో, వాళ్ళ తర్వాత వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు అనేది తెలుసుకోవాలి. వాళ్ళ పర్సనల్ విషయాలని తెలుపుతూ వాళ్ళ పర్సనల్కి సంబంధించిన డిస్కస్ చేసామని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారు. ఇట్లాంటి కోణంలో ఆలోచించడం ఏ ఇంపార్టెన్స్? అది సోల్ ఇంపార్టెన్స్. వరులేయవి అనరించిన తన మనంబున కదు. తన మనముకి ఏదైతే ఇష్టం ఉండదో వరులేయవి అనరించిన, అవతల వ్యక్తి ఏం చేస్తే నాకు అది ఇష్టం ఉండదో అది మనం చేయకుండా ఉండడమే సోల్ ఇంపార్టెన్స్. ఓకే, సో ఈరోజు సెషన్ నచ్చిందా? మనలో ఎంతో చైతన్యాన్ని, వైబ్రేషన్స్ ని చేంజ్ చేసేటువంటి ఇది. బాగా వినాలి, విని అర్థమైంది అనుకోవడం కంటే దాన్ని మననం చేసుకోవడము. మన సిచ్యువేషన్ కి ఏదైనా మన వైబ్రేషన్స్ కారణము. మన వైబ్రేషన్ చేంజ్ అవ్వాలి అంటే ఇంకెవరైనా సరే దీన్ని మీరు ఆ టాపిక్ ని ట్యాప్ చేయడం ద్వారా మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పటిదాకా నేను నా కోణంలో నాకు ఏ వరకు నేను ఒక కోణం ఉంటుంది, ఆ కోణంలో చెప్తాను. అదే మీరు దానికి సంబంధించి డిస్కషన్ ఓపెన్ చేశారనుకోండి, ఇంకా మిగతా వాళ్ళకు కూడా అర్థమవుతుంది. వందనం గారు. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు ఈగో గురించి 4 విధాలుగా చెప్పారు సార్. 4 టైప్స్ ఆఫ్ చెప్పారు. చాలా అంటే చాలా తెలుసుకున్నామని అనిపిస్తుంది. దీన్ని ఇంప్లిమెంటేషన్ కూడా చేసుకోవచ్చు, ఏ విధంగానైనా చేసుకోవచ్చు అని అర్థమైంది సార్. ఇంకొకటి, మననం ద్వారా ఆలోచనలు మార్చవచ్చు, అప్పుడు రెస్పాన్స్ అవుతాము, జ్ఞానం పెరుగుతుంది, ఈగో తగ్గుతుంది. ఇది నేను రాసుకున్న విషయం. జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం పెరిగే కొద్దీ ఈగో తగ్గిపోతుంది. ఎందుకంటే అహం బ్రహ్మం వైపుకి వెళ్తుంటది. అంటే గొప్పది బ్రహ్మం. అంటే ఎలా చేసింది ఆ అమ్మ, ఎలా వండింది అంటే బ్రహ్మాండంగా వండింది. బొమ్మ ఎలా వేసామంటే బ్రహ్మాండంగా వేసాం, అంటే గొప్పగా ఉంది అని అర్థం. సో ఏమేమి గొప్పలో ఆ బాగుని చూపించాలి అనేది అది. ఇప్పుడు అందుకని అరే ఈరోజు నేను పిల్లల పట్ల ఎంతో ఓపికగా ఉన్నాను. రోజు కొట్టేదాన్ని, ఈరోజు ఓపికగా ఉన్నాను, ఎంత బాగుందో అని బాగుని చూపించాలి దానికి. నేను వాళ్ళు వచ్చినప్పుడు నవ్వుతూ పలకరించాను, వాళ్ళ మీద ఉన్న ద్వేషం పోయింది, ఎంత బాగుందో అని ఈ బాగుని చూపించాలి దానికి. ఈ బ్రహ్మంకి సంబంధించినటువంటి బాగుని చూపించాలి. అప్పుడు అది ఇంకా మనం ఏం చెప్పుకున్నాం, బాగుని అసలు వదిలిపెట్టదు. అది
ఓకే సార్. ఉమ్. ఇప్పుడు నేను ఓ మాల వేసుకున్నాను, ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటైంది, చాలా బాగుంది. 40 రోజుల్లో నాకు వండర్ఫుల్ ఫీలింగ్ కలిగింది. ఇక నా ఇగో వదిలిపెట్టదు ఆ బాగుని. ఆ చైతన్యాన్ని మళ్ళీ మళ్ళీ పొందుతుంది. ఉపవాస దీక్షలు చేశాను, నాకు చాలా బాగుంది. ఉమ్. ఓకే, ఓ ప్రేయర్ చేసుకున్నాను, లేకుంటే ఒక పూజ చేసుకున్నాను, నలుగురికి వెళ్ళి అన్నదానం చేసి వచ్చాను నా పుట్టినరోజు నాడు. ఎంత బాగుంది అని అనుకున్నామంటే ఇంకా ఆ బాగుని దానికి ఇక అది టేస్ట్ చేసేది, ఆ బాగుని వదిలిపెట్టదు ఇక. అవును. అందుకని చిన్నప్పటి నుంచే మనము ఆ బాగుని నువ్వు చాలా గ్రేట్ అని పిల్లలకి ఎప్పుడు చెప్పాలి. నిజంగానే గ్రేట్, మనం ఏం అర్థం ఆడట్లే. అంతే సార్. నిజంగానే గ్రేట్ అది. ఆ, వాళ్ళకి చాలా గ్రేట్. మనిషి అందరూ గ్రేట్. ఈ సోల్ ఇంపార్టెన్స్. ఆ గ్రేట్ తత్వాన్ని ఆ లోపల ఉన్నటువంటి అది మనం చెప్పుకున్నాం కదా, శక్తి అనేటువంటి తత్వాన్ని వాళ్ళకి గుర్తు చేయాలి. ఈ బయట చేసే ఎగ్జామ్స్ కి వాళ్ళు క్వాలిఫై కాకపోయినా మాత్రాన వాళ్ళు గ్రేట్ కాకుండా పోరు. Yes, sir. మరి నేను చాలా దాంట్లో ఫెయిల్ అయిపోయాను మరి. అప్పట్లో ఇంగ్లీష్ ముక్క కూడా అర్థం కాలేదు, మరి నేను గ్రేట్ కాకుండా పోతానా? వాళ్ళకి ఆ మార్కులు, అందుకే నేను పదే పదే మార్కులను గుర్తు చేసి పక్కింటి వాళ్ళని గుర్తు చేసి వాళ్ళని ఆ గ్రేట్ నుంచి దూరం చేయొద్దు. అల్లాగా డాన్స్ వేయలేదని, అల్లాగా పాడలేదని, అల్లాగా బొద్దుగా లేరని, ఇవన్నీ ఆ గ్రేట్ నుంచి వాళ్ళకి ప్రతి ఒక్క గ్రేట్నెస్, డిఫరెంట్ గ్రేట్నెస్ అనేది ఉంటుంది. ఓకే, శక్తి సామర్థ్యాలు. ఇది శక్తి అయితే ఇది సామర్థ్యం. ఈ శక్తి సామర్థ్యంగా మారుతుంది ఖచ్చితంగా. సో అట్లా అది మారాలి అంటే మనం రెస్పాన్స్ మార్చాలి అని అంతే, చెప్పారు. అక్కడ దొరుకుతాం మనం. Yes, sir. ఆ అప్పుడు రెస్పాన్స్ మార్చాలి అంటే మనం చెకింగ్ చేసుకోవాలి సార్. మన అంతే. total గా మరి checking ఇవన్నీ అదే కదా, నియమాలు అంతే. పెట్టుకోవడం, వ్రతాలు చేయడం, చెకింగ్ చేసుకోవడమే. అందుకనే ఎగ్జాంపుల్ చెప్పాను. చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. మళ్ళీ పెన్ను అయితే చాలా ఉంది సార్. ఈ రోజు మంచి కనెక్షన్ పెన్ను. మీరు ఒక వాచ మనం రాయడం లాంటిది అనేది చాలా సార్. మనసుతో రాస్తూ ఉంటాం, అంటే అది చేయడం అనేది రాయిస్తున్నట్టు. మనసుతో కర్మలు సృష్టిస్తాం, వాచ అండ్ చేత ద్వారా. ఇవన్నీ మార్చుకుంటే ఆటోమేటిక్ జ్ఞానం పెరుగుతుంది సార్, శక్తి కూడా పెరుగుతుంది. అంతే, మార్చుకుంటే దానికి చేరుకుంటాం కదా, ఇంకా తెలుసుకుంటాం కదా. అంటే ఈ రెస్పాన్స్ ని మారుస్తున్న కొద్దీ మనం రియలైజేషన్ అవుతూ ఉంటాం. Yes, sir. సరికొత్తది చేయడం వల్ల, ఓహో నేను ఇప్పటిదాకా ఇప్పుడు డైరెక్ట్ మీరు పెట్టుకున్నారు ఏదన్నా ఏకాదశి ఏదో సంథింగ్ ఉపవాసాలు పెట్టుకున్నారు, అప్పుడు రెస్పాన్స్ మారిందిగా. అప్పటిదాకేమో లేట్ నైట్ తిని పడుకునేటువంటిది ఇది. మంతెన గారు ఏమంటారంటే, తినకపోతే నిద్ర రాదేమోననే భయంతో తినేస్తారని చెప్తాడు. సో ఇది ఉంటుంది మీకు, అంటే రెస్పాన్స్ మార్చారు. మొన్నటిదాకా ఒకలాగా గడిపారు, ఇప్పుడు రెస్పాన్స్ మార్చారు. అప్పుడు మీరు రియలైజ్ అవుతారు వాట్ ఈస్ బాగు అనేది. అందుకనే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ప్రజ్ఞానం. ప్రాక్టికల్ గా జ్ఞానాన్ని తెచ్చుకోవడమే ప్రజ్ఞానం. మీకు ఒకటి చెప్తాను, లైన్ చూడండి. ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉంటుంది. ఇది ప్రజ్ఞానం బ్రహ్మ, సమాచారం బ్రహ్మ కాదు, జ్ఞానం బ్రహ్మ కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ. అయం ఆత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉంటుంది లైన్. అంటే ఏంది, ప్రాక్టికల్ గా మనం తెచ్చుకున్న జ్ఞానమే ఆ బ్రహ్మం వైపు. మీరు అన్నట్టు ఆ రెస్పాన్స్ అవుతుంటే, ఎంత రియలైజేషన్ అవుతుంటే అంత. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీ ఇంట్రెస్ట్ కి. చూడండి, ఈ చిన్న విత్తనం నుంచి ఎంత మొలకొచ్చి మొక్క అయి పెద్దగా అవుతున్న కొద్దీ ఇంకా విత్తనం కనపడదు. Yes, sir. ఆ విత్తనమే ఇగో. ఈ చిన్న మొలక, మొక్క, ఆ వృక్షము అనేది మనము రియలైజేషన్ అవ్వడం, ఏది బాగో తెలుసుకోవడం. ఏది బాగో తెలుసుకుంటూ ఉంటే ఏది మాయమవుతుంది? ఈగో.
దాంట్లోంచే మళ్ళీ అది వచ్చింది కదా. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో హ్యాపీనెస్ అండి. వీడియో ఆఫ్ అయినా సరే మాట్లాడండి. సైలెన్స్ నుంచి మనము శక్తిని తీసుకుంటాం. ప్రతిరోజు కూడా చక్కగా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. కల్పన గారు. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. నేను ఒక విషయం అడుగుతాను సార్, పర్సనల్ గా నాది. నేను నాకు ఎవరైనా ఒక వ్యక్తి నన్ను బాధ పెట్టిండు అనుకో, అయితే వాళ్ళతో నేను సరిగ్గా మాట్లాడను. అది నా ఇగోనా లేకపోతే నేనేమన్నా మార్చుకోవాలన్నా అది ఎట్లనని? అవసరం ఉంటే మాట్లాడడానికి ట్రై చేయండి. ఏం అవసరం లేదు వాళ్ళతో. పదే పదే మాట్లాడడానికి ట్రై చేస్తారు సార్, కానీ నేను హ్యాపీగా వాళ్ళతో మాట్లాడలేకపోతా. ఇప్పుడు ఇక మీలో కొంచెం కరుణ, దయ పెరగాలి. ఇప్పుడు మీరు మీతోటి పదే పదే మాట్లాడడానికి ట్రై చేస్తున్నారంటే వాళ్ళు చాలా మీకు దగ్గర వాళ్ళని అర్థం. అంటే దగ్గర వాళ్ళు ఉన్న వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తేనే మనం చెయ్యి అందుకుంటాం. దూరంగా ఎక్కడో వేరే ఊర్లో ఉండి కాదు. అంటే మనతోటి మాట్లాడడానికి ట్రై చేస్తున్నారంటే అంత దగ్గర వాళ్ళు. దగ్గర వాళ్ళకి మీ ఎమోషన్స్ ని గౌరవించి, మీ ఎమోషన్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి, మీ ముఖము, మీ పరిస్థితి చూసి మాట్లాడేంత జ్ఞానం వాళ్ళకి లేదు అని అంటే వాళ్ళు సెల్ఫ్ ఇంపార్టెన్స్ లో ఉన్నారు, సోల్ ఇంపార్టెన్స్ లో లేరు. ఒకసారి అంటే ఏమన్నా అనుకోవచ్చు, పదే పదే ఆ మాటల తరీక అట్లనే ఉంది అని అంటే వాచాలో చాలా ఇంక్ సరిగా లేదు, వాళ్ళకి శక్తి జ్ఞానం లేదు. కాబట్టి వాళ్ళ మీద జాలి, సానుభూతి చూపించి ఇక ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి. ఎంత మాట్లాడాలో. నేను నిన్ను ఇష్టపడట్లేదు అనేటువంటి దాన్ని చూపించాలి అనేది ట్రై చేయకుండా, నాకు నువ్వు అర్థమైపోతున్నావు అనేది చూపించడానికి ట్రై చేయకుండా, మనం ఏం చేస్తూ ఉంటామంటే, నువ్వు ఇట్లా ఆలోచిస్తున్నావు, నాకు తెలుసు. మనం కొంతమంది ఆలోచనలు చదివేస్తూ ఉంటాం. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు నాకు అర్థమవుతుంది, నువ్వు నన్ను ఎంత తక్కువ అంచనా వేస్తున్నావు నాకు అర్థమవుతుంది, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అని ముందు మీరేం చదివేస్తున్నారో అది చెప్పేస్తూ ఉంటాం. అవన్నీ అట్లా నేను నిన్ను కనిపెట్టాను అని మీరు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా మీరు ముభావంగా అది ఉన్నారు అని అంటే వాళ్ళు ఇంకెక్కువ చేస్తారు. కాబట్టి ఎంత మాట్లాడాలో అంత. మీకు ఆ జ్ఞానం వచ్చిందని మీరేమి వాళ్ళకి తెలియాల్సినటువంటి, జస్ట్ సానుభూతి చూపించండి. వీళ్ళకి ఇంకెప్పటికి అర్థమైద్దో అనుకొని ఊరుకోండి. ఎంతలో ఉండాలో అంతలో ఉండి ఇక అలానే ఉంటా. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఏమకు ఏమంటారు, పొగరు అది అట్లా అనుకుంటారు. అందుకని కొంచెం మనిషికి ఎప్పుడైనా అవతల వ్యక్తి వినయంగా ఉంటే ఇష్టం, వినయంగా ఉంటే అయిపోద్ది. అంతే, అప్పచెప్పినట్టు. మనిషి ఎప్పుడైనా సరే స్టేజ్ ఎక్కి గర్వంగా మాట్లాడడం కంటే వినయంగా ఉండడం అందరూ కోరుకుంటారు. అవతల వ్యక్తి వినయంగా ఉండాల్సిందే అని కోరుకుంటారు. సో అట్లా వాళ్ళు కోరుకుంటారు మీరు చెప్తే పలకరించాలి. కానీ ఒక 2 డైలాగ్స్ ఉన్నాయి, మా పిల్లలకి చెప్పింది మీకు చెప్పనా? చెప్పండి సార్. ఒక చిన్న, పాలు పొంగొద్దు, పాలు మాడొద్దు. మరీ ఇంకా ఎక్కువ మీదేసేసుకొని మాట్లాడి వాళ్ళకు పాపం అన్నిటికీ సొల్యూషన్ చెప్పుకుంటూ మరీ ఓవర్గా ఇది వెళ్ళిపోకూడదు. మీకు అర్థమైంది కదా? ఎంత దగ్గర మిమ్మల్ని అంత బాధ పెడుతున్నారు, బాధ పెట్టేటట్టు మాట్లాడుతున్నారు. అందుకని ఎంతలో ఉండాలి అంత. జగన్, చంద్రబాబు ఇప్పుడు కలుసుకున్నా కూడా హాయ్ చెప్తారు, నమస్తే పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అంతే, అంత మాత్రాన ఒకరి మీద ఒకరికి లేదా అంటే ఉంటది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. కాబట్టి నచ్చిన వాళ్ళతోటి ఎలా ఉండాలో తెలవాలి, నచ్చని వాళ్ళతోటి కూడా ఎలా ఉండాలో తెలియాలి. ఎక్కడికి వెళ్ళినా నచ్చిన వాళ్ళే దొరకాలంటే చాలా కష్టం. రూమి అని సూఫీ ఫిలాసఫర్ కబీర్ గారు చెప్పారు,
మంచి వాళ్ళ కోసం వెతుకుతూ పోతే నాకెక్కడ దొరకలేదు. అంటే సారీ, చెడ్డ వాళ్ళని నేను నాలో ఉన్నటువంటి మంచిని నేను ఎప్పుడైతే పెంచుకున్నానో అప్పుడు మంచి వాళ్ళు కనబడ్డారని కబీర్ గారు చెప్పిన సూక్తిలో మర్మం. సో అందుకని మనం వాళ్ళకి నచ్చని వాళ్ళు దొరకడము అది నచ్చిన వాళ్ళు దొరకడం అనేది ఎక్కడ సాధ్యం కాదు మీకు. అది కబీర్ గారు చెప్పినటువంటిది. కాబట్టి మనకి ఎక్కడైనా సరే మీరు ఉద్యోగం చేస్తున్నారు అనుకోకుండా ఒక దగ్గర ఉద్యోగం చేయాల్సి వచ్చింది, లేకుంటే ఒక దగ్గర బిజినెస్ చేయాల్సి వచ్చింది, అందరినీ అర్థం చేసుకొని వాళ్ళు స్వయంగా వాళ్ళ యొక్క ఈగోకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూనే వెళ్ళాలి. అందరూ ఈగోనే. మనం మనిషితో మాట్లాడుతున్నాం అన్నదానికంటే ముందుగా ఈగోతో మాట్లాడుతున్నానని గుర్తుపెట్టుకో. అంటే మీరు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. గుడ్. ఇప్పుడు కల్పన మేడం గారు అడిగింది ఉపయోగపడిందా మీకు? థ్యాంక్ యూ. సో డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం కాస్త సైలెన్స్ ప్రాక్టీస్ చేద్దాం. నేను ఎట్లయినా ప్రాక్టీస్ చేస్తాను మీకోసమని. నేను ఈ టైంని ఇక్కడ కేటాయిస్తాను. ఒకవేళ మీరు వర్క్లో లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ టైంకి పిల్లలు లేచినా కూడా వాళ్ళు కూడా కూర్చోబెట్టి, ఏం లేదు, మనకు ఒక బ్రీతింగ్ వేగం ఉంటుంది, శ్వాస వేగం ఉంటుంది. ఆ వేగాన్ని కౌంట్ చేసుకోండి. ఆ వేగాన్ని కౌంట్ చేసుకోండి. ఇది చాలా తన్ని తాను కౌంట్ చేసుకోవడం, తన్ని తాను రియలైజేషన్ అవ్వడం అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఒక 40 కౌంట్ చేసుకోండి. ఫస్ట్ ఇట్లా సెట్ చేసుకోండి, ఇటు ఒక 10 ఇటు ఒక 10. ఈ చిన్న ఒక 10 నిమిషాల ప్రాక్టీస్ అనేది ఎంత చూడండి ఎంత బాగా మీకు. థ్యాంక్ యూ జయంతి గారు. ఈ చిన్న ప్రాక్టీస్ అనేది మనం కేవలము తెలుసుకోవడంతో వదిలేయకుండా చాలా మంచి రిజల్ట్ని ఇస్తుంటుంది. మనలోని గురుతత్వము ఒకటి ఉంటుంది, మనలో గైడ్ చేసే తత్వాన్ని గురుతత్వం అంటాం. ఆ బ్రహ్మం మేల్కొంటుంది. श्रुतितत्त्वाय गुरवे नमः। गमगधीभावरसलसिताय गुरवे नमः। मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात्
पूज्याय मद्गुरवे नमः निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः संगीतं रसवद्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः You taught us music. You taught us to smile. You taught us to give and the right way to live. Can never thank you enough for being what you were and making us what we are. Gurave Namaha.
థ్యాంక్ యూ. ఈ చిన్న ప్రాక్టీస్ ఎంతో రెస్పాన్స్ మార్చితే రియలైజేషన్ పెంచుతుంది. రెండు ఉంటాయి. ఈ చిన్న ప్రాక్టీస్ అయితే చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి ఈ సైలెన్స్ని పెంచడం అలవాటు చేసుకోవడం, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఇష్టమైనటువంటిది ఎంతో ఉంది. ఇదివరకు ఒక మ్యూజిక్ కోసం ఎంతో కష్టపడేది, ఇప్పుడు మన చేతిలోనే ఉంది మొత్తం. దీన్ని చేయండి. ప్లస్ ఒక మంచి ట్రైనింగ్ మనకి ఉంటుంది ఏప్రిల్లో ఫస్ట్ వీక్లో ఆఫ్టర్ రంజాన్. స్టార్ట్ టు 50లకి ఎడ్యుకేషన్ ట్రైనింగ్. స్టార్ట్ టు 50 మీరు స్టార్ట్ టు 50 అవ్వడం కాదు, మీతో పాటు లెఫ్ట్ అండ్ రైట్లో స్టార్ట్ టు 50 చేసుకొని ముగ్గురు కూడా టీమ్ తోటి రండి. చాలా మంచి రిజల్ట్ తీసుకుంటారు. మంచి టీమ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి ఒక అవకాశాన్ని, అంటే కరెక్ట్గా మనకి 6 వారాలే ఉంది, ఈ వారంతో కలుపుకొని ఒకసారి కోటం అది అవకాశం చెప్పు. గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మనకి కంపెనీ ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చింది, స్టార్ నుంచి ఎవరికైనా సరే. ఇదేంటంటే మనం ఈ 579 వీక్ నుంచి 582 వీక్స్, ఈ 4 వీక్స్ లో ఒక కొత్త విఆర్ని లాగిన్ చేసి మన సెల్ఫ్ స్పాన్సరింగ్ తో అతని ముందు స్టార్ చేయాలి. అతను స్టార్ అయిన తర్వాత ఈ అయిన స్టార్ తన సెల్ఫ్ స్పాన్సరింగ్ తో ఒక స్టార్ ని క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ అయిన స్టార్ నుంచి మనం స్పాన్సరింగ్ ఇచ్చిన స్టార్ ఇన్క్యుబేటర్ బోనస్ అందుకోవాలి. అంటే మనం ఎవరికైతే ఇన్క్యుబేటర్ బోనస్ అందిస్తామో ఆ స్పాన్సర్ కి ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది, కాంప్లిమెంటరీ ప్రొడక్ట్. కాంప్లిమెంటరీ ప్రొడక్ట్ వస్తుంది. సింపుల్. ఇప్పుడు ఒక వ్యక్తి, ఉపేంద్ర అనే ఒక వ్యక్తి ఉన్నాడు, మురహరి గారు ఉన్నారు. మురహరి గారు మీరు స్టార్ అయ్యారా? ఇప్పుడు తను 250 కోసం ట్రై చేస్తున్నారు అనుకోండి, ఓకేనా? 250 కోసం ట్రై చేస్తుంటే ఒక స్టార్ ని క్రియేట్ చేసుకోవాలి కదా, అంతేనా? కానీ స్టార్కే కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హరి ఉన్నాను, నాగేశ్వరరావు గారిని నేను స్టార్ 250 అవ్వడానికి, నాగేశ్వరరావు గారికి ప్రొడక్ట్ చాలా నచ్చింది, తను షేర్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. సో షేర్ చేయడానికి రెడీగా ఉన్న వ్యక్తి స్టార్ అవుతాడు, అంతేనా నాగేశ్వరరావు గారు? స్టార్ అవుతాడు. సో తను స్టార్ అవ్వడమే కాదు, తన స్టార్ 250 కూడా హెల్ప్ చేస్తే మనకు ఫ్రీ ప్రొడక్ట్ ఉంటుంది, అంతేనా? నేను నాగేశ్వరరావు గారిని స్టార్ చేయడానికే కాదు, తను స్టార్ 250 చేయడానికి కూడా నేను ట్రై చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఫ్రీ ప్రొడక్ట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంది. నేనేమంటున్నానంటే మీరు స్టార్ 250ని తయారు చేసుకొని, లెఫ్ట్లో ఒక స్టార్ 250ని తయారు చేసుకొని, మీరు ఒక 2 ప్రొడక్ట్లు ఫ్రీగా తీసుకొని, మరియు ట్రైనింగ్కి కూడా మీరు విత్ టీమ్తో వస్తే మీరు టీమ్ డెవలప్మెంట్ కూడా చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం మీ ముగ్గురికి స్టార్ 1000కి మంచి అవకాశం ఉంటుంది. 2026 వరకు మీరు ఒక స్టార్ 1000ని కంప్లీట్ చేసుకుంటారు. ఓకే, సో స్టార్ 1000 ర్యాంక్ అనేది మీ యొక్క టీమ్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఏప్రిల్లో ఈ యొక్క ప్రయత్నం, దీని గురించి మీరు జిఎస్ఎం తీసుకొని మీ యొక్క ఎగ్జిక్యూటివ్ తోటి, మీ యొక్క హ్యాపీ కస్టమర్స్ తోటి ఒకసారి మాట్లాడించి కౌన్సిలింగ్ చేసి, అది మీరు చేయించాల్సినటువంటి పని. ఎగ్జిక్యూటివ్ టైం మనం తీసుకోవాలి, సీనియర్ టైం మనం తీసుకొని అక్కడ ఉన్న బిఆర్లను కావచ్చు, లేకపోతే హ్యాపీ కస్టమర్స్, అంతే కదా సిద్ధార్థ? కొత్త వ్యక్తిని మనం పరిచయం చేయాలి, ఈ యొక్క 6 వారాల్లో మనం పరిచయం చేయాలి. కాబట్టి ఎక్కడి నుంచి వస్తారు కొత్త వ్యక్తి? డ్రింక్ చేసి ఎవరైతే మన ప్రోడక్ట్ వాడారో వాళ్ళకి పాజిటివ్ కార్నర్ ఉంటుంది, తెలుస్తుంది దీని గురించి. కాబట్టి వాళ్ళకే కౌన్సిలింగ్ అవసరం. అది మీరు మీ సీనియర్ తోటి చేయించండి, మీ సక్సెస్ గ్యారంటీ. ఇందులో మనం ఏంటి మనం చేసే పని? ఎవరికైతే ఆరోగ్యం గురించి అర్థమైందో, మన ప్రొడక్ట్ వాల్యూ అర్థమైందో, కొంచెం వాళ్ళని షేర్ చేయించడం, అంతే.
వాళ్ళకి సంబంధించినటువంటి నాగేశ్వరరావు గారి ఒక అబ్బాయికి తెలియాలా వద్దా ప్రొడక్ట్ గురించి? వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్స్ కి తెలియాలా వద్దా? అవసరమైందేనా మనం చెప్పేది? కాబట్టి అది ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తూ ఆ ఇన్సూరెన్స్ గురించి చెప్పడం ఎంత ఇంపార్టెంట్, హెల్త్ కంపెనీలో పనిచేస్తూ హెల్త్ గురించి చెప్పడం కూడా అంతే. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.